welcome to IACE. Today we are going to discuss the Hindu newspaper along with this editorial also. Okay, and you can see the main news is today the terrorist attack took place in Pahalgam, a place in Jammu and Kashmir. So in these days we have told very like proudly, even I have told many places like we are living a happy life in this decade, because there were no terrorist attack, there were no major disturbances, but ఆ ఇమేజ్ కూడా నాశనం అయిపోయింది ఎస్టర్డే తోటి, నిన్నటితోటి. సో అమాయకమైనటువంటి ప్రజల్ని ఇవాళ పొట్టన పెట్టుకున్నారు ఈ యొక్క పందికొక్కులు లాంటి దుశ్చర్యలు చేస్తున్నటువంటి యొక్క టెర్రరిస్టులు. అది ఏ ప్రాంతమైనా ఎక్కడైనా కూడా తీవ్రవాదం అనేది కంప్లీట్గా అణిచివేయాల్సినటువంటి పరిస్థితి. కానీ అది ఇండియాలో జరగడము, ఇండియన్స్ పైన జరగడము, అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మనం అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క సిచ్యువేషన్లో. అంటే ఇవాళ టెర్రరిస్టులు అనేది ఏ ప్లేస్ అయినా తీసుకోండి, ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇవాళ తీవ్రవాదం అనేది విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి ఈ సందర్భంలో భారతదేశంలోకి రాకుండా మనందరం కూడా భారతీయులంగా పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇవాళ ప్రజెంట్. సో ఆ సిచ్యువేషన్లో ఇవాళ మెయిన్ న్యూస్ పేపర్లో కూడా కవర్ చేయడం జరిగింది. 26 people వర్ కిల్డ్. చూడండి ఇక్కడ ఎస్పెషల్గా ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే 26 people వర్ కిల్డ్. చూడండి, ఇది యాక్చువల్గా ప్యాసివ్ వాయిస్లో రావాలి, బట్ హెడింగ్ కదా, అది మెయిన్ హెడ్డింగ్స్ ఇచ్చేస్తాడు. చంపబడ్డారు అని అంత నీట్గా ఇవ్వడు, చనిపోయారు అని దాని యొక్క మీనింగ్ ఇస్తాడు ఇక్కడ. సో 26 people వర్ కిల్డ్. ఎక్కడ? ఇన్ టెర్రరిస్ట్ అటాక్స్. ఇన్ టెర్రరిస్ట్ అటాక్ ఒకటే జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్ డిస్టిక్లో జరిగింది. అమాయకమైనటువంటి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అక్కడ. మీరు ముస్లిమ్సా హిందువులా అని అడిగి మరీ చంపడం అనేది ఇది చాలా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. ఎస్, సో మరి వాళ్ళకేం సరదనో ఏం అర్థం కాదు, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అనేది చూద్దాం దీని గురించి అంతా కూడా. సో లెట్ us జూమ్ అ బిట్. ఇందులో ఇచ్చినటువంటి మెయిన్ అంశాలు మనం తీసుకుంటే ఇక్కడ ఇందులో కూడా సబ్ హెడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి ఇక్కడ మిలిటెన్స్. ఇగో ఇది మనకి ఇచ్చినటువంటి మళ్ళీ ఒక సబ్జెక్ట్. మిలిటెన్స్ మీన్స్ నథింగ్ బట్ టెర్రరిస్ట్స్. ఆర్మ్డ్ మెన్ అంటే ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళు. మిలిటెన్స్ అంటే తీవ్రవాదులు, టెర్రరిస్ట్ అంటే ఉగ్రవాదులు. వాదం ఒకటే, తీవ్రమైనటువంటి భావాలు గల వాళ్ళు. మిలిటెన్స్ అన్నా టెర్రరిస్టులు అన్నా ఇద్దరు ఒకటే. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ సబ్జెక్టు మిలిటెన్స్, వర్బ్ వచ్చేసి ఏంటి? ఓపెన్ అంటే ఒక్కసారిగా ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఇండిస్క్రిమినేట్ ఫైర్, విచక్షణారహితంగా వాళ్ళు ఆ యొక్క గన్స్ బుల్లెట్స్ ఓపెన్ చేశారు. ఎక్కడ అంటే ఎట్ ఎ గ్రూప్ ఆఫ్ అబౌట్ 40 tourists. 40 మంది యాత్రికులు వాళ్ళు ఆ యొక్క కొండను ఎక్కుతా ఉంటే వీళ్ళు షూట్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడ ఏ ప్రాంతాన్ని విజిట్ చేస్తున్నారు అంటే విజిటింగ్ బైసారాన్ ఇన్ పహల్గామ్ డిస్టిక్. ఈ యొక్క ప్రాంతంలో బైసారాన్ అనే ఒక ప్రాంతంలో పహల్గామ్ అనే జిల్లాలో ఈ యొక్క దారుణం జరిగింది. 40 మంది టూరిస్టుల పైన ఒక్కసారిగా వాళ్ళు కాల్పులు జరపడం జరిగింది. అందులో ఆన్ ద స్పాట్ 26 people వర్ కిల్డ్ and remaining people were also in serious injuries and they wounded very seriously. They are in hospital right now. So that's what the main intention ఇక్కడ తీసుకుంటే మనకు మిలిటెన్స్ వర్బ్ వచ్చేసి ఓపెన్. సింగులరా ప్లూరల్ అంటే ప్లూరల్. దట్స్ వాట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్. ఓకే, ఇది ఒక హెడ్డింగ్. దాని పక్కన చూడండి ఇంకొక హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క చనిపోయిన వారిలో ఇండియన్సే కాదు ఫారినర్స్ కూడా ఉన్నారు. ఒకళ్ళు ఇజ్రాయెల్ అనుకుంటా. 2 foreigners ఇగో ఇక్కడ 2 foreigners వర్ కిల్డ్. అందులో ఇద్దరు వేరే దేశస్తులు కూడా చంపబడ్డారు. ఏదో టూరిజం కోసం వచ్చారు ఇండియాకి, వాళ్ళను కూడా చంపేశారు విచక్షణ రహితంగా. అమాంగ్ దోస్ చనిపోయినటువంటి 26 మందిలో 2 టూరిస్టులు కూడా ఉన్నారు. మిగతా 24 మంది కూడా ఇండియన్స్. నెక్స్ట్ అఫీషియల్ సోర్సెస్. మరి అధికారిక వర్గాలు ఏం చెప్తున్నాయి అంటే అఫీషియల్ సోర్సెస్ ఈజ్ ద ప్లూరల్ అండ్ వర్బ్ చూడండి ఇక్కడ సే అనేది కూడా ప్లూరల్. అఫీషియల్ సోర్సెస్ సే టోటల్ నంబర్ ఆఫ్ డెత్స్, ఇది ఇంకొక సబ్జెక్ట్. ఈజ్ లైక్లీ. లైక్లీ అంటే పాసిబిల్లీ, ప్రాబబిల్లీ, ప్రాక్సిమేట్లీ, లైక్లీ టు రైజ్, ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అందని యొక్క మీనింగ్ ఇక్కడ. ఓకే, అది నెక్స్ట్ హెడ్లైన్ ఇచ్చాడు. సో సీ ద నెక్స్ట్ హెడ్లైన్ ఇక్కడ తీసుకుంటే లష్కర్ ఈ తోయిబా. ఈ ఆర్ఎఫ్ లష్కర్ ఈ తోయిబాకి సంబంధించినటువంటి ఎల్ఈటి అంటాం షార్ట్కట్లో దీన్ని. ఈ వీళ్ళే ఇగో వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? లష్కర్ ఈ తోయిబా ఆఫ్ షూట్. ఇది సబ్జెక్ట్ ఇక్కడ. సో మనం షార్ట్కట్లో ఎల్ఈటి అంటాం దీన్ని. లష్కర్ ఈ తోయిబా ఆఫ్ షూట్ అంటే దాని యొక్క బ్రాంచ్. ఇప్పుడు ఒక
ఒక విత్తనం మొలకెత్తేటప్పుడు ఆఫ్ షూటింగ్ అంటాం దాన్ని. అంటే ఇలా మొలకెత్తడం. అంటే దాని ద్వారా మొలకెత్తినటువంటి ఒక బ్రాంచ్. ఇక్కడ ఆఫ్ షూట్ వర్బ్ తీసుకోండి. ఇక్కడ క్లెయిమ్స్, క్లెయిమ్స్ అంటే చెప్పారు, వాళ్ళు స్వయాన చెప్పారు, ఈ యొక్క దాడులకు, ఈ యొక్క దారుణానికి మేమే కారణం అని ఓపెన్గా మేము మోదీతో చెప్పుకోండి పోండి అని కూడా వాళ్ళు ఆ యొక్క దాడుల్లో చెప్పడం జరిగింది. ద రెసిస్టెన్స్ ఫ్రంట్, ఈ ఆఫ్ షూట్ ఎవరు అంటే ఇది ఒక పేరు పెట్టుకున్నారు వాళ్ళు. దాని పేరు ఏంటంటే రెసిస్టెంట్ ఫ్రంట్, ఏదో ఆర్ఎఫ్టీ ఏదో ఉంటుంది. ఓకేనా? అంటే ఈవెన్ ఒక ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ చూసి చాలా దారుణం. వైఫ్ వెళ్ళి నన్ను చంపండి అన్నా కూడా చంపలేదు. ఎందుకంటే ఎందుకు చంపట్లేదు అంటే మోదీకి వెళ్ళి చెప్పుకొని పో, నువ్వు మోదీ పేరు కూడా వాడడం జరిగింది. చూడండి ఎంత పవర్ఫుల్ వాళ్ళు. మీ మోదీకి వెళ్ళి చెప్పుకో అని చెప్పడం కూడా జరిగిందంట. సో అలాంటి ఒక సిచ్యువేషన్. లష్కర్ ఈ తోయిబా ఆఫ్ షూట్ వర్బ్ వచ్చేసి క్లెయిమ్స్ రెస్పాన్సిబిలిటీ, దీనికి పూర్తి బాధ్యత మేమే వహిస్తున్నాము, ఈ దాడులకు మేమే కారణం అని చెప్పేసి వాళ్ళు బాహాటంగా చెప్పడం జరిగింది. ఆ మహిళతో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మోదీకి చెప్పుకొని పోయి నువ్వు మీ గవర్నమెంట్కి చెప్పుకొని పో, నిన్ను మాత్రం చంపని, నీ హస్బెండ్ని చంపుతాని ముంగట్నే కళ్ళ ముందే చూసి చంపారు. సో అది ఇక్కడ ఇచ్చినటువంటి వార్త. ఓకే, సో ఇందులో మెయిన్గా సబ్జెక్ట్ తీసుకుంటే లష్కర్ ఈ తోయిబా ఆఫ్ షూట్. ఆఫ్ షూట్ అంటే దాని యొక్క బ్రాంచ్. ఓకే, వర్బ్ వచ్చేసి క్లెయిమ్స్, సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్. క్లెయిమ్స్ అంటే చెప్పారు, ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ పూర్తి బాధ్యత మేమే వహిస్తున్నాము ఈ యొక్క దాడులకు. మరి మనుషులను చంపడం ఏంటి వెరైటీగా అని దాని యొక్క మీనింగ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఫర్ ద అటాక్. సో ఇది మెయిన్ వార్త. అండ్ ఇక్కడ రైట్ నౌ పిఎం ఆల్రెడీ వాళ్ళ మార్నింగే ల్యాండ్ అయిపోయారు ఢిల్లీలో. ఆల్రెడీ ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఇంతకుముందు పొద్దున 9 o'clock ఆల్రెడీ. సో ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, పిఎం. అతని యాక్చువల్గా ఈయన సౌదీ అరేబియా జెడ్డా ట్రిప్లో ఉన్నాడు, అఫీషియల్ బిజినెస్ టాక్స్. సో ఇక్కడ చూడండి, పిఎం కట్ షార్ట్ విజిట్ అవర్స్ ఆఫ్టర్ ల్యాండింగ్ ఇన్ సౌదీ అరేబియా. కొన్ని గంటలు మాత్రమే అయింది తను సౌదీ అరేబియాలో మీటింగ్ల కోసం వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో ఇలాంటి సంఘటన జరిగింది. తన యొక్క 3 రోజుల మీటింగ్ కాస్త కట్ చేసుకొని నిన్న సాయంత్రం ఆల్రెడీ బయలుదేరిపోయి ఇవాళ పొద్దున ఇండియాలో ల్యాండ్ అయిపోయారు. మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో పాటుగా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మరి ఈ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఈ టెర్రరిజాన్ని అణిచివేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే విషయం మనం వేచి చూడాల్సి ఉంది. ఈ హీరో ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. ఈ మన హీరో నిన్ననే యుఎస్లో ఇండియా గురించి మాట్లాడాడు. ఇవాళ అటాక్ జరిగింది ఆల్రెడీ. మరి ఈసారి ఏమంటున్నాడు అని ఒకసారి చూస్తే ఇక్కడ అటాక్ అ బ్లాచ్ ఆన్ ఈయనే రాహుల్ గాంధీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనుకుంటా, రైట్. పొలిటికల్ లీడర్స్ అక్రాస్ ద విత్ మల్లికార్జున ఖర్గే చెప్పాడు. ఈయన కూడా కొంచెం రౌడీగానే ఉంటుంది. అటాక్ అ బ్లాట్ మీన్స్ అ బిగ్ డ్యామేజ్, ఒక పెద్ద దెబ్బ, బిగ్ ఇష్యూ, ఒక పెద్ద డ్యామేజ్గా పరిగణిస్తున్నాను అని చెప్పేసి ఇవాళ మానవాళి పైన జరిగినటువంటి యుద్ధం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు అన్నారంటే మల్లికార్జున ఖర్గే గారు చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ కూడా 2-3 మాటలు మాట్లాడారు. ఐ థాట్ ఇట్ ఇస్ రాహుల్ గాంధీ, నాట్ రాహుల్ గాంధీ, సారీ, ఇట్స్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. రాహుల్ గాంధీ కూడా అన్నారంట చూడండి ఇక్కడ. సో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ లోక్సభ, ఆయన ఏం చెప్పాడని మనం తీసుకుంటే ఇక్కడ చూడండి. మరి ఈ విషయాన్ని ఈ హీరో ఎట్లా కండెమ్ చేస్తున్నా చూడండి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద లోక్సభ, అతని పేరు ఏంటంటే రాహుల్ గాంధీ. ఆర్జ్డ్ అంటే రిక్వెస్టెడ్. ఏం రిక్వెస్ట్ చేశాడు? ద సెంటర్, కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాడు. ఏం రిక్వెస్ట్ చేశాడు అంటే టు టేక్ అకౌంటబిలిటీ అండ్ నాట్ మేక్ హాలో మీన్స్, ఇగో ఈ పదం ఇంపార్టెంట్, హాలో మీన్స్ ఎంటీ క్లెయిమ్స్ ఆఫ్ నార్మాల్సీ. జమ్మూ కాశ్మీర్లో నార్మాల్సీ తీసుకురావడానికి మీరు ఏదో ఎంటీ వాదనలు చేయడం కాదు, ఇలాంటి తీవ్రవాదాన్ని అడ్డుకోండి అని రాహుల్ గాంధీ కూడా ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అకౌంటబిలిటీ మీన్స్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోండి, అంతేగాని ఏదో హాల్లో క్లెయిమ్స్ అంటే ఎంటీ స్టేట్మెంట్స్, ఏదో ఊరికేనే ఎంటీ స్టేట్మెంట్ చేయడం కాదు, బలమైనటువంటి విధానాన్ని నార్మాల్సీ జమ్మూ కాశ్మీర్లో నార్మాల్సీ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఈయన కూడా మాట్లాడుతున్నాడు జమ్మూ కాశ్మీర్ గురించి. కాంగ్రెస్ గాంధీ సారీ, ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ గైజ్. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్. మిగతా అన్ని కూడా వ్యాలీస్ట్ అనేది ఒక్కసారిగా కంగు తినిపోయింది ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం కూడా. సో ఇందులో సబ్ హెడింగ్స్ చదవాలి కదా. ఓకే, లెట్స్ ఫోకస్ ఆన్ ద సబ్ హెడింగ్స్. ఒకసారి చూద్దాం. ఇది మనం చూడాల్సినటువంటి సబ్ హెడింగ్స్. ఓకే, చూడండి, లుక్ ఎట్ హియర్ ద సబ్ హెడింగ్. పబ్లిక్ వ్యూయింగ్ ఫ్రమ్ టుడే, అయినా పోప్ ఫ్రాన్సిస్ యొక్క ఫ్యూనరల్స్ జరగబోతున్నాయి కమింగ్ సాటర్డే. టుడే ఈజ్ ఐ థింక్ వెడ్నెస్డే, రైట్? వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, 4th day దే ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్.
పోప్ ఫ్రాన్సిస్ ఫ్యూనరల్, చూడండి ఫ్యూనరల్ అంటే అంత్యక్రియలు, ద ఫైనల్ రైట్స్. చూడండి ఫైనల్ రైట్స్ కలపండి, ఫ్యూనరల్స్ ఫైనల్ రైట్స్. రైట్స్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఆచారాలు అంటాం తెలుగులో, ఆర్ఐటిఎస్. స్పెల్లింగ్ చూడండి, యాక్చువల్లీ ఇది ఇంపార్టెంట్ స్పెల్లింగ్ కాబట్టి మనం రాద్దాం, ఓకేనా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రైట్స్? ఆర్ఐటిఎస్. దీన్నే ఇంకో పదం కూడా రాస్తాడు, ఫుల్ ఫామ్లో వచ్చేసి రిచువల్స్ అంటారు. రిచువల్స్ అన్న రైట్స్ అన్న రెండు ఒకటే. స్పెల్లింగ్ చూడండి, ఆర్ఐటిఎస్, ఆర్ఐజిహెచ్టి కాదు, ఆర్ఐటిఎస్. ఇప్పుడు ఫ్యూనరల్, ఇప్పుడు ఫైనల్ రైట్స్. చూడండి చివరి ఆచారాలు, ఒక మనిషి చనిపోయిన తర్వాత చివరగా చేసేటువంటి ఆచారాలను. ఇప్పుడు ఈ రెండు పదాలను కలపండి, ఏం పదం వస్తుంది అంటే ఫ్యూనరల్స్ అనే పదం వస్తుంది. FUNERALS. ఫ్యూనరల్స్ అంటే ఆచారాలు, అంత్యక్రియలు, చివరగా చేసేటువంటి ఆచారాలు. సో దాట్ వి కాల్ ఇన్ ఇంగ్లీష్ ఫ్యూనరల్స్ అని చెప్తాం. ఫైనల్ రైట్స్. సో పోప్ ఫ్రాన్సిస్ ఫ్యూనరల్ టు బీ హెల్డ్, ఇగో చూడండి V3 ఫామ్, జరగబోతున్నాయి. ఎప్పుడు? ఆన్ సాటర్డే, కమింగ్ సాటర్డే జరగబోతున్నాయి. ఇప్పుడు సందర్శకుల దర్శనార్థం కొరకి అక్కడ పెట్టడం జరిగింది. ఎవరైతే చూడాలనుకున్నారో వెళ్ళి చూడొచ్చు అని దాని యొక్క వార్త. సో నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఇంకో పదం తీసుకుంటే ఎల్లో మెటల్. ఎల్లో మెటల్ అంటే ఏంటంటే గోల్డే కదా, గోల్డ్ ఏ కలర్లో ఉంటుంది? ఆల్మోస్ట్ ఎల్లో కలర్లో ఉంటుంది. సో అది గ్లిటర్స్, ఇది వర్బ్. ఎల్లో మెటల్ గ్లిటర్స్ అంటే గోల్డ్ గ్లిటర్స్, గోల్డ్ షైన్స్, గోల్డ్ మెరుస్తుంది, వాళ్ళ ఎక్కువ ధర పలుకుతుంది వాళ్ళ మార్కెట్లో. 10 గ్రాముల గోల్డ్ 1,00,000 దాటిపోయింది అనే హెడ్లైన్ ఇక్కడ ఇచ్చాడు. పేజ్ నెంబర్ 12లో మనం ఇంకా క్లియర్గా చదువుదాం, ఓకేనా. సో ఎల్లో మెటల్ గ్లిటర్స్, గ్లిటర్స్ అంటే షైన్స్, దగ్గరగా మెరుస్తుంది అందని యొక్క మీనింగ్, ఓకే. సో గోల్డ్ ప్రైజెస్, చూడండి వాట్ ఈ సబ్జెక్ట్, గోల్డ్ ప్రైజెస్, బంగారం ధరలు. వర్బ్ వచ్చేసి క్రాస్, ప్లూరల్ కదా, ప్రైజెస్ ప్లూరల్, క్రాస్ కూడా ప్లూరల్. ఎంత దాటింది? ₹1 lakh per 10 grams, అంటే ఒక గ్రామ్కి 10,000 దాటింది అందని యొక్క మీనింగ్. మనం మామూలుగా తులం అంటాం కదా, తులం వచ్చేసి యాక్చువల్గా 12 గ్రాములు. ఇది 12 గ్రాములు కూడా కాదు, 10 గ్రాములకే నీకు 1,00,000 దాటిపోయింది. 12 గ్రాములు కొనాలంటే 1,20,000, 1,30,000 పెట్టాలి. సో ఇప్పుడు ఎవరి దగ్గర అయితే గోల్డ్ ఉందో, ఒక తులం గోల్డ్ ఉంటే 1,30,000 రూపాయలు వాళ్ళ చేతిలో ఉన్నట్టే లెక్క. మరి ఎందుకు ఇలా జరిగిందంటే ఇవాళ డాలర్ వాల్యూ అనేది పడిపోతుంది. ఎప్పుడైతే డాలర్ వాల్యూ పడిపోతుందో ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైజులు పెరిగిపోతాయి. ఎప్పుడైతే గోల్డ్ ప్రైజులు తగ్గుతాయో డాలర్ వాల్యూ పెరిగిపోతాయి. ఇవి రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తప్ప, కొన్ని సందర్భాల్లో రెండు ఒకే లెవెల్లో పెరిగినప్పటికీ ఎప్పుడైతే డాలర్ వాల్యూ పడిపోద్దో గోల్డ్ వాల్యూ పెరుగుద్ది, ఓకే. ఎప్పుడైతే గోల్డ్ వాల్యూ పడిపోద్దో ఇండైరెక్ట్గా డాలర్ వాల్యూ పెరుగుద్ది. అంటే డాలర్ వాల్యూ పెరిగిందంటే గోల్డ్ వాల్యూ పడిపోద్ది అందనే ఒక మీనింగ్. అంటే వాళ్ళ ప్రజలందరూ కూడా గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, బంగారాన్ని ఎక్కువగా కొంటున్నారు అందనే ఒక మీనింగ్ ఇక్కడ. సో ఎందుకు కొంటున్నారు, ఏంటి కథ అనేది మనం పేజ్ నెంబర్ 12లో చూద్దాం. ప్లీజ్ వెయిట్ అంటిల్ దెన్, ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక హెడ్లైన్, చాలా ఇంపార్టెంట్ హెడ్లైన్ ఇది, హిందీ ఇంపోజిషన్ గురించి. ఇంపోజిషన్ క్లెయిమ్స్. క్లెయిమ్స్ అంటే ఏంది? చెప్పుకుంటుంది, బాధలు మాట్లాడుకోవడాన్ని ఏమంటారు అంటే క్లెయిమ్స్. క్లెయిమ్ అంటే చెప్పుకోవడం, ఇంపోజిషన్ చెప్పుకుంటుంది. ఎస్, ఏ రాష్ట్రం అంటే ఎస్పెషల్గా మహారాష్ట్ర. ఆర్డర్, ఆర్డర్ అంటే ఏంటి? జడ్జ్మెంట్, కోర్టు తీర్పు. మహారాష్ట్ర ఆర్డర్ ఏమైంది? వర్బ్ ఏంటి? స్టేయిడ్. ఇగో ఇది వర్బ్. ఈ ఆర్డర్, ఈ జడ్జ్మెంట్ దేని మీద ఇచ్చారు? ఆన్ హిందీ ఇన్ స్కూల్స్. ఇవాళ స్కూల్స్లలో హిందీ అనేది తప్పనిసరి చేయాలని ఒక జడ్జిమెంట్ ఏదైతే తీసుకువచ్చారో దాన్ని మహారాష్ట్ర హైకోర్టు మళ్ళీ దాన్ని ఏం చేసిందంటే స్టే విధించింది. దాని మీద ప్రివెన్షన్ ఇచ్చేసింది, ఇంకేం నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి. ఇది హిందీ ఇంపోజిషన్ గురించి, ఓకే. అది నెక్స్ట్ పాయింట్. ఈ హెడ్లైన్ తీసుకుంటే స్టేట్ ఆఫ్ ప్లే అంటే ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు, దేశం గురించి కాదు, ఒక రాష్ట్రం. ఏమిటా రాష్ట్రం అంటే కర్ణాటక. ఏమంటున్నాడు? అ కేస్ ఆఫ్ సెలెక్టివ్ అవుట్రీచ్. అవుట్రీచ్ మీన్స్ డ్యామేజ్, డివాస్టేట్, మొత్తం నష్టపరచడం, దాన్ని మొత్తం దాన్ని చెరిపేయడం, డిస్టర్బ్ చేయడం, ఇస్ కాల్డ్ అవుట్రీచింగ్. ఏ విషయంలో మాట్లాడుతున్నాడు అంటే డిఫరెంట్ రెస్పాన్సెస్ టు సాక్రెడ్ థ్రెడ్ అండ్ హిజాబ్ ఇష్యూస్ ఇన్ కర్ణాటక. కర్ణాటకలో ఇవాళ ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయంటే సాక్రెడ్ థ్రెడ్. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, దిస్ ఈస్ కాల్డ్ సాక్రెడ్ థ్రెడ్. అంటే ఇలా ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఉంచి, దేవుని మీద నమ్మకం ఉంచి కట్టుకునేటువంటి ఇది. అంటే ఎస్పెషల్లీ ఇది హిందువులు కట్టుకుంటారు ఇది. అదేవిధంగా ఇస్లాం తీసుకుంటే ఆ యొక్క సిస్టర్స్ హిజాబ్ అనేది ధరిస్తూ ఉంటారు. సో దీనిపైన కర్ణాటకలో డిఫరెంట్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. హిజాబ్ స్కూల్స్ కాలేజీలలో వాడాలా వద్దా, వేసుకోవాలా వద్దా, ఈ యొక్క సాక్రెడ్ థ్రెడ్ వాట్ అబౌట్ దిస్, మరి ఇది ఉంచాలా తీసేయాలా అనే విషయాల పట్ల ఇవాళ పెద్ద ఎత్తున కర్ణాటకలో డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకుంటున్నారు అనేది ఈ వార్తలో చూడడం జరిగింది. అలా పెద్ద వర్డ్స్ కూడా ఏం లేవు, లైట్. నెక్స్ట్ ఫాజైల్ విన్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫాజైల్
ఇగో చూడండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఫ్యాజైల్ అంటే వెరీ ఈజీ, ఆసాన్, సింపుల్, నాట్ దట్ మచ్ వెరీ డిఫికల్ట్, వెరీ ఈజీ. సో వీ కాల్ దట్ వర్డ్ ఆసాన్ ఆర్ ఫ్యాజైల్. ఓకే, నార్మల్, జనరల్. ఓకే, నెక్స్ట్ ఆల్ రౌండ్ క్యాపిటల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, టూ ఫర్ గుడ్. ఇగో టూ గుడ్ ఫర్ అంటే ఒక మీనింగ్ ఏంటంటే ఓవర్కమ్, డిఫీట్, ఓడగొట్టారు అంటే అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటే అర్థమైంది, ఓడగొట్టినట్టే కదా. ఆ కాంటెక్స్ట్లో ఈ పదాన్ని వాడుకున్నాడు ఆయన. ఓకేనా, ఆల్ రౌండ్ క్యాపిటల్స్, టూ గుడ్ ఫర్ సూపర్ జియాన్స్, లక్నో సూపర్ జియాన్స్ ఇవాళ ఓడగొట్టారు మంచి పర్ఫార్మెన్స్ చేసి. ఎల్ఎస్జి అనేది ఓడిపోయింది ఈ యొక్క క్యాపిటల్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో. దాని యొక్క మీనింగ్ అర్థం చేసుకోవాలి. టూ గుడ్ ఫర్ సూపర్ జియాన్స్ అంటే డైరెక్ట్గా ఓవర్కమ్, డిఫీట్స్, ఓడగొట్టారు అన్న ఒక కాంటెక్స్లో రాశాడు ఆ యొక్క హెడ్డింగ్. ఓకేనా, కొన్ని హెడ్డింగ్స్ ఇలా కూడా అర్థం చేసుకోవాలి. సబ్జెక్ట్ వర్బ్ ఏం లేదు, జనరల్గా అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇది మామూలుగా ఇచ్చినటువంటి హెడ్లైన్స్లో ఏమన్నా పదాలు ఉంటే మీరు అడగొచ్చు. పెద్దగా పదాలు ఏం లేవు కాబట్టి నౌ వి మూవ్ టు ద నెక్స్ట్ ప్యాసేజ్. ఓకే, యూపీఎస్సీ రిజల్ట్స్ రావడం జరిగింది. అందులో ముగ్గురు కూడా మహిళలే విజయం సాధించారు. అయితే చూడండి ఇక్కడ ఈ హెడ్డింగ్ చూడండి ఒకసారి, క్లారిటీ వస్తూ ఉంటుంది మీకు. సో ఆర్డర్ ఇన్ తమిళనాడు గవర్నర్ కేస్ డజంట్ అప్లై టు కేరళ, సెంటర్ ఆర్గ్యూస్ ఇన్ సుప్రీం కోర్ట్. ఈ హెడ్డింగ్ చూడండి. ఇప్పుడు ఆర్డర్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆర్డర్ అంటే జడ్జ్మెంట్, ఆ యొక్క వర్డిక్ట్, తీర్పు అని మీనింగ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది సబ్జెక్ట్. ఆర్డర్, ఈ యొక్క జడ్జ్మెంట్ డస్ నాట్ అప్లై, ఇది వర్బ్. ఈ యొక్క జడ్జ్మెంట్ డస్ నాట్ అప్లై టు కేరళ, కేరళకు అప్లికేబుల్ కాదు, ఓన్లీ ఇది తమిళనాడు మాత్రమే. తమిళనాడు యొక్క వివిధ పరిస్థితులను దృష్ట్యా ఈ యొక్క తీర్పు తమిళనాడుకు మాత్రమే వర్తిస్తుంది. మీరు ఇదే తీర్పు కేరళకు కూడా నేను వర్తింప చేసుకుంటానంటే నాట్ యాక్సెప్టెడ్, ఇది కుదరదు అని యొక్క వార్త యొక్క సమాహారం. ఈ యొక్క ఆర్డర్ ఎవరి విషయంలో తీసుకొచ్చారు? ఇన్ తమిళనాడు గవర్నర్ కేస్, తమిళనాడులో ఉన్నటువంటి ఆ యొక్క రవి అనుకుంటా, ఆర్ఎన్ రవి కేసులో తీసుకొచ్చినటువంటి తీర్పు. ఇదే తీర్పు కేరళకి అప్లికేబుల్ కాదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వము, సెంటర్ సింగులర్, వర్బ్ వచ్చేసి ఆర్గ్యూస్ ఇన్ సుప్రీం కోర్ట్, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ చేసింది అంతనే మీనింగ్. ఓకే, సో ఇది ఆన్ గోయింగ్ ఇష్యూగా మనం పరిగణించాలి. హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ఎలా చదవాలనే క్లారిటీ మీకు వచ్చింది. నెక్స్ట్ ఇంకొక హెడ్లైన్ తీసుకుంటే ఇక్కడ జేడి వ్యాన్స్, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యుఎస్. వర్బ్ చూడండి, కాల్స్ ఫర్, వ్యాన్స్ సింగులర్, కాల్స్ సింగులర్. కాల్స్ ఫర్ అంటే అర్థమైంది డిమాండ్స్, ఓకేనా, కోరుకుంటున్నాడు, పిలుస్తున్నాడు. క్లోజర్ టైజ్, చాలా దగ్గరి సంబంధాలను కోరుకుంటున్నాడు. ఎవరెవరి మధ్యలో? బిట్వీన్ యుఎస్ అండ్ ఇండియా, ఎస్పెషల్లీ అమెరికా ఇండియా మధ్యలో దగ్గర సంబంధాలు కోరుకుంటున్నాడు. ఏ రంగంలో అంటే ఇన్ డిఫెన్స్, రక్షణ రంగంలో, మరియు ఎనర్జీ సెక్టార్స్. ఈ యొక్క ఎనర్జీ సెక్టార్స్లో చాలా దగ్గర సంబంధాలు అంటే డిఫెన్స్ కోఆపరేషన్, ఎనర్జీ కోఆపరేషన్ బలంగా ఉండాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాడు జేడి వ్యాన్స్. నిన్న జైపూర్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో తను పాల్గొన్నాడు. సో ఇక్కడ హెడ్డింగ్ చూస్తే డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అన్నాడు, అఫీషియల్ ఎంగేజ్మెంట్ అన్న విధంగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక పదం ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఒకటి కనబడుతుంది చూడండి. నౌ లుక్ ఎట్ దిస్ వర్డ్ క్లియర్లీ. అమిడ్, అమిడ్ అంటే అర్థం ఏంటి? ఇన్ ద మిడిల్ ఆఫ్, ఈ మధ్యలో. ఏ మధ్యలో? రౌ. చూడండి ఇక్కడ రౌ అంటే మనం చెప్పాము ఆల్రెడీ, ఫైట్, కాన్ఫ్లిక్ట్, స్కిర్మిషెస్, ఓకేనా, బ్యాటిల్స్, గొడవలు, యుద్ధాలు అని చెప్పడాన్ని మనం రౌ అంటాం అన్నట్టు. ఈ యుద్ధం ఏ విషయంలో జరుగుతుంది? ఇగో ఓవర్, దీని విషయంలో. ఏ విషయంలో? ఇంపోజిషన్ ఆఫ్ హిందీ. ఇదంతా కూడా మనకు ఫ్రేజ్గా తీసుకుంటాం. ఇది మెయిన్ సబ్జెక్ట్ వర్బ్ కాదు. ఓకే, జస్ట్ పుట్ ఆన్ ద ఫ్రేజ్. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫైట్ ఓవర్ ఇంపోజిషన్ లెవింగ్ ఆఫ్ హిందీ, హిందీ భాషను రుద్దాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ గొడవలో, ఈ మధ్యలో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చూడండి, బట్ సబ్జెక్ట్ రైట్ నౌ మహారాష్ట్ర, ఇది సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి స్టేస్, స్టే విధించింది. ఎవరిపైన? ఆర్డర్, ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే విధించింది. ఇప్పుడు మళ్ళీ ఇది జెరండియల్ ఫ్రేజ్గా తీసుకుంటాం. మేకింగ్ ఇట్ కంపల్సరీ. ఏదైతే ఇప్పుడు ఈ జడ్జిమెంట్, ఇప్పుడు ఆర్డర్ ఏదైతే ఉందో దీన్ని కంపల్సరీ చేయాలనే ఒక ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశంలో మహారాష్ట్ర స్టే విధించింది, మహారాష్ట్ర హైకోర్టు స్టే విధించింది అందనే ఒక మీనింగ్.
సో ఇందులో ఇంపార్టెంట్ వర్డ్ వచ్చేసి ఈ యొక్క పదం. ఈ రో అంటే అర్థం ఏంటి? ఫైట్, గొడవ అన్న ఒక కాంటెక్స్ట్లో ఈ మీనింగ్ తీసుకుంటాం. క్లియర్? సో ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో ఆల్ రైట్, ఇది మీకు అర్థమైంది. ఇందులో వేరే పదాలు మేజర్గా ఏమీ లేవు. ఏమైనా పదాలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచ్చు, మనం మన భాషలో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్ వర్డ్. ఇట్లాంటి పదాలు మనకు కావాలి. ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ సినోనిమ్ లేదా యాంటోనిమ్లు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, డిస్గ్రంటిల్డ్ టీచర్స్. డిస్గ్రంటిల్డ్ అంటే అర్థం ఏంటి? డిస్గ్రంటిల్డ్ అంటే డిస్సాటిస్ఫైడ్, యునో డిస్కాంటెడ్, అన్హ్యాపీ, అసంతృప్తి అన్న మీనింగ్ చెప్పడాన్ని డిస్గ్రంటిల్డ్ అని చెప్తా ఉంటాం. అన్హ్యాపీ, అన్సాటిస్ఫైడ్, యునో డిస్కాంటెడ్, డిస్కాంటెంట్మెంట్, అన్హ్యాపీ, అసంతృప్తి అన్న మీనింగ్ చెప్తాం. సో రిజెక్ట్, టీచర్స్ అంటే ప్లూరల్. సో ఇప్పుడు డిస్గ్రంటిల్డ్ అంటే అడ్జెక్టివ్ తీసుకుంటాం, టీచర్స్ అంటే సబ్జెక్ట్, వర్బ్ వచ్చేసి రిజెక్ట్. ఎవరు రిజెక్ట్ చేశారు అంటే మరాఠాస్ ప్లీ. ప్లీ అంటే ఏంది? రిక్వెస్ట్, వేడుకోవడం. టు విత్డ్రా ఎడ్యుటేషన్. ఎడ్యుటేషన్ అంటే మనం చెప్పాము ఆందోళన చేపట్టడము. ఓకేనా? సో టీచర్లు ఏవైతే వాళ్ళు ఆందోళన విత్డ్రా చేసుకోమని ఏదైతే చెప్పారో, మరాఠాస్ యొక్క ఆ రిక్వెస్ట్ ఏదైతే ఉందో, ఐఎమ్ సారీ మరాఠాస్, మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి. సో ఆమె చేసినటువంటి ఆ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ టీచర్స్ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. నో, మేము ఖచ్చితంగా ఆ యొక్క ఎడ్యుటేషన్ చేపడతాం, ఆందోళన చేపడతామని వాళ్ళు పెద్ద ఎత్తున మమతా యొక్క రిక్వెస్ట్ని కూడా తిప్పికొడుతున్నారు అనే కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? రైట్. సో ఇది ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ హెల్డ్ అండ్ యాక్టర్ హెరాస్మెంట్ కేస్. ఇది చూడండి, ఇక్కడ ఇది కూడా మనం కాంటెక్స్ట్ ప్రకారంగా బాగా అర్థం చేసుకోవాలి. చూడండి, ఎక్స్ ఇంటెలిజెన్స్ చీఫ్. ఇది చూడండి, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ఎక్స్ ఇంటెలిజెన్స్ చీఫ్. ఇగో ఇది సబ్జెక్ట్. దీని యొక్క వర్బ్ చూడండి ఇక్కడ. వాట్ ఈస్ ద వర్బ్ అంటే హెల్డ్. హెల్డ్ అంటే అరెస్టెడ్ అన్న కాంటెక్స్ట్ లో రాస్తాడు. హెల్డ్ అంటే బుక్డ్, అరెస్టెడ్. హెల్డ్ ఇన్ ఏ విషయంలో అరెస్ట్ కాబడ్డాడు అంటే ఇన్ యాక్టర్ హెరాస్మెంట్ కేస్. ఎవరో యాక్టర్ని ఇబ్బంది పెడుతున్నాడు అనే ఒక కేసు కింద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, అతన్ని పోలీసులు పట్టుకున్నారు అన్న ఒక మీనింగ్ మనకు అర్థం చేసుకోవాలి. అక్కడ హెల్డ్ అంటే పట్టుకున్నారు అని చెప్పాలి. ఫ్రెండ్ గార్డు పట్టుకుంటే చేయి పట్టుకున్నాడు అంటాం, అదే పోలీసు పట్టుకుంటే ఇట్స్ అరెస్టెడ్. ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ కాంటెక్స్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ, మర్డర్స్ ఇన్ కేరళాస్ అమయూర్ అనుకుంటా, అమయూర్ సంథింగ్, అది కేరళాస్ యొక్క అమయూర్ విషయంలో ఎవరైతే ఆ దోషులు మర్డర్ చేశారని ఎవరైతే కన్ఫర్మ్ కాబడ్డారో, నో డెత్ పెనాల్టీ, వారికి ఉరిశిక్ష విధించలేదంట. డెత్ పెనాల్టీ అంటే మరణశిక్ష, ఉరిశిక్ష. ఫర్ కాన్విక్షన్. కాన్విక్ట్ అంటే ఏంటి? దోషి. అది రెండు పదాలు చాలా ఇంపార్టెంట్. ఇవి మార్కెట్లో మనకి ఎప్పుడు కనబడుతూ ఉంటాయి. వాట్ ఈస్ ద అపోజిట్ ఆఫ్ కాన్విక్ట్? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ ద అపోజిట్ ఆఫ్ కాన్విక్ట్? కాన్విక్ట్ అంటే దోషి, తప్పు చేసిన వాడు అని కోర్టు కన్ఫర్మ్ చేయడాన్ని ఏమంటారు? కాన్విక్ట్. మరి నిర్దోషిని ఏమంటారు అంటే యాక్విట్ అంటాం, ACQUIT. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఇవి ఎప్పుడు అడుగుతూ ఉంటాడు, అపోజిట్ యాంటోనిమ్స్లో అడగాలనుకుంటే ఈ పదాలు అడుగుతూ ఉంటాడు. యాక్విట్ అంటే నిర్దోషి. చూడండి ఎలా గుర్తుపెట్టేసుకోవాలి. ఇందులో క్విట్ అంటే అర్థమైంది, అతను తప్పు చేయలేదు అని కన్ఫర్మ్ చేయడం అన్నట్టు. క్విట్ అయిపోయాడు, ఆ కేసులో అతని పేరు లేదు, బయటపడేశారు ఇప్పుడు, అంటే క్విట్ అయ్యాడు అంటే అక్విట్. మరి దోషి అయ్యాడు, దోషిగా కన్ఫర్మ్ అయింది అని చెప్పడాన్ని ఏమంటాం? కాన్విక్ట్. అంటే దోషి, నిర్దోషి. జస్ట్ షార్ట్ కట్ గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? సో ఈ కాంటెక్స్ట్లో ఆ పదం చాలా ఇంపార్టెంట్, మీరు అది గుర్తుపెట్టేసుకోవాల్సినటువంటి వర్డ్. సో ఈ కాంటెక్స్ట్ క్లియర్గా మీకు రావాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాంగో మేనియా అని చెప్పేసి, ఇది కర్ణాటక నుంచి వచ్చింది. మేనియా అంటే తెలుసు కదా, ఒక రకమైనటువంటి ఉన్మాదం, అంటే మ్యాంగోలు తినాలి ఖచ్చితంగా ఎండాకాలంలో అనే ఒకటి విధానం. ఇది ఈ పదం ఇక్కడ రాశాడు. మ్యాంగో మేనియా అంటే మ్యాంగో పట్ల ఉన్నటువంటి బలమైనటువంటి కోరిక. ఇట్స్ కాల్డ్ మ్యాంగో మేనియా. మేనియా అంటే మ్యాడ్నెస్, ఆ యొక్క పిచ్చి, మ్యాంగో తినాలనే పిచ్చి. సో దాని విషయంలో ఈ వార్త ఇచ్చాడు. సో బెంగళూరులో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా ఇప్పటి వరకు చేయలేదు, బట్ పోస్టల్ డిపార్ట్మెంట్ స్వయాన మ్యాంగోస్ డెలివరీ చేస్తుంది. అంటే పోస్టల్ ద్వారా మనం మ్యాంగోస్ డెలివరీ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ మనం చూడొచ్చు ఇక్కడ మహేష్ బాబు గురించి. ఇందులో ఇచ్చినటువంటి పదం ఒకసారి మీరు గమనించండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇది సబ్జెక్ట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది సబ్జెక్ట్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పదం ఈ సబ్జెక్ట్. వర్బ్ చూడండి, సమన్స్.
సమన్స్ అంటే ఆర్డర్లు పంపించడం. చూడండి ఇది వర్బ్, ఓకేనా. ఈడీ సమన్స్ మహేష్ బాబు ఫర్ క్వశ్చనింగ్ ఇన్ పిఎంఎల్ఏ కేస్, ఓకేనా. ఈ పిఎంఎల్ఏ కేసుకు సంబంధించి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది, మహేష్ బాబు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము అని చెప్పేసి ఈడీ సమన్స్ పంపించింది. సమన్స్ అంటే కోర్ట్ ఆర్డర్స్, అంటే ఇండైరెక్ట్గా ఆర్డర్స్ అని చెప్పొచ్చు, బట్ ఇది అప్రోప్రియేట్ వర్డ్. కోర్టు విషయంలో ఇలాంటి కొంచెం ఈడీ, సిఐడి, ఇట్లాంటి సిబిఐ లాంటి విషయంలో ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. సుప్రీంకోర్టు లాంటి విషయాల్లో సమన్స్ అంటే మీనింగ్ ఏంటంటే కోర్ట్ ఆర్డర్స్, కోర్టు ఆర్డర్లు పంపించింది మహేష్ బాబుకు అందనే యొక్క మీనింగ్ ఇక్కడ. క్లియర్? సో ఈ విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే. అండ్ డిఎంకేస్ తమిళనాడు ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జస్టిస్ పార్టీ గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్ అంటున్నారు. సో ఇక్కడ చూడొచ్చు ఇంకొక పదం కనబడుతుంది. ఇక్కడ మీరు ఇదే పదం చూడండి. సో రాన్యా కేస్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి మనకు ఒక కాంటెక్స్ట్ ఇచ్చాడు. ఫైన్. కర్ణాటక హైకోర్టు ఏంటి భయ్యా, ఓకే క్లియర్. కర్ణాటక హైకోర్టు రిజర్వ్స్ వర్డిక్ట్. ఇగో రిజర్వ్స్ అంటే మీనింగ్ ఏంది? స్టే విధించింది. దేనిపైన? వర్డిక్ట్ ఆన్ బెయిల్ ప్లీ. ప్లీ అంటే ఏంటి? రిక్వెస్ట్. మళ్ళీ మనం ప్లీడింగ్ అంటాం కదా, ప్లీజ్ అంటాం కదా, అదే ప్లీ అంటే రిక్వెస్ట్. సో కర్ణాటక హైకోర్టు రిజర్వ్స్ వర్డిక్ట్, ఆ తీర్పు అనేది, ఆ జడ్జిమెంట్ అనేది హోల్లో పెట్టింది అందరి యొక్క మీనింగ్ ఇక్కడ. రిజర్వ్స్ అంటే హోల్లో పెట్టింది, ఇంకా తీర్పు ఇవ్వలేదు. రిజర్వ్స్ వర్డిక్ట్. చూడండి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వర్డిక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వర్డిక్ట్ అనే పదాన్ని మనం తీసుకుంటే జనరల్గా వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డిక్ట్? డిక్ట్ మీన్స్ టు స్పీక్. మాట్లాడడాన్ని ఏమంటారు అంటే డిక్ట్ అంటాం ఇంగ్లీష్లో. వీ హ్యావ్ మెనీ వర్డ్స్ ఆర్ రూటింగ్ విత్ దిస్. డిక్ట్ అంటే మాట్లాడడం, మనం డిక్టేషన్ అంటాం కదా, అంటే మాట్లాడడం, చెప్పడం. మరి నేను చెప్పిన దానికి ఉల్టా మాట్లాడడాన్ని ఏమంటారు అంటే కాంట్రాడిక్ట్. ఉల్టా మాట్లాడడాన్ని ఏమంటారు? కాంట్రాడిక్ట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాంట్రా? కాంట్రా మీన్స్ opposite. కాంట్రా మీన్స్ opposite. అంటే స్పీకింగ్ సంథింగ్ ఇన్ opposite way is called contradictory statements. స్పీకింగ్ ఇన్ ద opposite way is called contradict. అయినా మరి అదే విధంగా వాట్ అబౌట్ వర్డిక్ట్? విఈఆర్. వర్ అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్లో? వర్ అంటే ఎస్, వర్ మీన్స్ ట్రూత్. TRUTH అని చెప్పడాన్ని ఇంగ్లీష్లో వర్ అంటాం. సో స్పీకింగ్ ట్రూత్ ఈస్ కాల్డ్ వాట్? వర్డిక్ట్. మనం టీచర్ ఈజ్ వెరిఫైయింగ్ ద నోట్స్ అంటాం. అంటే వర్ అంటే మీనింగ్ ఏంది? ట్రూత్. ఇదే పదాన్ని మీకు అవర్ అని రాస్తాడు, అవర్. ఇదే పదాన్ని మీకు అవర్ అని రాస్తాడు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆ? జనరల్గా ఆ అంటే నో, అంటే నెగటివ్, తప్పుగా మాట్లాడడాన్ని ఏమంటారు? అవర్. వర్ అంటే ట్రూత్. వెరిఫై, వెరిటీ అనే ఒక పదం కూడా ఉంది. ఇట్లా వర్ అనే పదం ఎక్కడొచ్చినా రిలేటెడ్ టు ట్రూత్, నిజము అని చెప్పడాన్ని వర్ అని మాట్లాడతాం. సో ఓకేనా, అవర్ అంటే అబద్ధం, ఇక నిజం కానిది అట్లా. ఓకేనా. కాంట్రాడిక్ట్, వర్డిక్ట్, ఇంటర్డిక్ట్ అంటాం కదా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్డిక్ట్? ఇలా పదాలు ఉంటాయి, వివిధ పదాలు. ఇంటర్ అంటే ఏంటి? మధ్యలో. అంటే మధ్యలో వచ్చి మాట్లాడడాన్ని ఏమంటారు? అది ఎక్కడైనా సరే, కోర్టులో కానీ, మనం బయట డిస్కషన్లో కానీ, ఎవరైనా మధ్యలో వచ్చి మాట్లాడితే ఇంటర్డిక్టర్ ఇలా చెప్తా ఉంటాం. అయినా కాంట్రాడిక్ట్, వర్డిక్ట్, ఇంటర్డిక్ట్, ప్రెడిక్ట్ అంటాం కదా మనం. వీఆర్ కాలింగ్ అవుట్ ప్రెడిక్ట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రీ అంటే బిఫోర్, ముందుగానే, రాబోయే దాని గురించి ముందుగానే మాట్లాడడాన్ని ఏమంటారు? ప్రెడిక్షన్. సో ఇప్పుడు మీకు అర్థమైన పదం ఏంటి? వర్డిక్ట్ అంటే ఏంటి? నిజం మాట్లాడడాన్ని ఏమంటాం? వర్డిక్ట్. తీర్పు. నిజం ఎప్పుడు అంటే తీర్పు ఎప్పుడు నిజంగానే ఉంటుంది కదా, ఆ కాంటెక్స్ట్లో పదాన్ని రాస్తారు. ఓకేనా. సో ఇది మీకు అర్థమైంది? హ్యాపీ. సో ఇట్లా వీ హ్యావ్ కన్ఫర్మ్డ్. సో ఇంకొక పదం కనబడుతుంది ఇక్కడ చూడండి, ఇది కూడా ఎక్స్క్యూజ్ మీ. ఓకే. Okay, let's see the next point. Also we are going to see that the next point ikkada, and here you can see that work on, okay, to revive 12 water bodies, okay, ikkada in Tamil Nadu అని చెప్పి నెహ్రూ అంటున్నాడు. So now you see that it's an imperative sentence, that's why it's an order. Work on, ordering directly, it's a V1 verb form, base form 1. So work on to revive. What's the meaning of revive? This is very important word. See, we have discussed like this. Once again we discuss viv or vit, which means generally the word meaning comes to you life.
we called vitamins, vital, revitalize, you know, vital, vivisection, viviparous. ఓకే, ఇలా చూడండి. ఇక్కడ అడిగినటువంటి పదం ఏంటి? రీవైవ్. దట్ మీన్స్ రీన్యూ, రీలైఫ్, మళ్ళీ కొత్తగా జీవించడం. ఓకే, రివైవ్, వి కాల్ ద వర్డ్ సర్వైవ్. వి కాల్ ద వర్డ్ సర్వైవ్ జనరల్లీ, అది కూడా బతకడమే. సర్వైవ్, కాన్వైవ్. కాన్వైవ్ మీన్స్ లివింగ్ టుగెదర్ హ్యాపీలీ, ఈస్ కాల్డ్ కాన్వైవల్ లైఫ్ స్టైల్. ఓకే, రివైవ్, కాన్వైవ్, సర్వైవ్. ఇలా వివ్ అనే పదం వస్తే చాలు, విచ్ మీన్స్ వాట్? ద వర్డ్ ఈస్ రిలేటెడ్ టు లైఫ్. ఇలా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, సో రివైవ్ అంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం, రిన్యూ, రీజనరేట్, రినోవేషన్. ఓకే, రెనోవేట్, రీసరెక్ట్, ఇవన్నీ రీఇంట్రొడ్యూస్, రీస్టార్ట్, ఇలా మీనింగ్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. వర్క్ ఆన్ టు రిన్యూ 12 వాటర్ బాడీస్. అక్కడ చెరువులు, కుంటలు ఉంటాయి కదా, వాటిని రిన్యూ చేయని చెప్పేసి నెహ్రూ అంటున్నారు. ఆయన నాకు తెలిసి మున్సిపల్ అధికారి అనుకుంటా. దిస్ న్యూస్ ఇస్ ఫ్రమ్ చెన్నై. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. సో ఈ విధంగా వీ హ్యావ్ అండర్స్టూడ్ దోస్ 2 వర్డ్స్. ఓకే, అండ్ ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్ వర్డ్. ఇక్కడ ఒక పదం చూడొచ్చు క్లియర్గా. సుప్రీం కోర్ట్, ఆల్ రైట్, టు హియర్ నెక్స్ట్ వీక్ ప్లీ. సుప్రీం కోర్ట్ టు హియర్ ప్లీ against BJP MP's remarks. So this word is important. What is the meaning of remarks? Remarks, the word means some negative comments, negative statements. ఎవరిపైన చేశాడంట? ఆన్ కోర్ట్ అని ఎవరన్నారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ అంటుంది డైరెక్ట్గా. నెక్స్ట్ వీక్ వారి యొక్క వాదోపవాదనలు వినబోతున్నారంట బీజేపీ యొక్క విషయంలో. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్. బ్లడ్ ఫ్లోస్ అండ్ లష్ గ్రీన్ మెడోస్ అంటాం. చూడండి, ఈ పదం ఇంపార్టెంట్. బ్లడ్ ఫ్లోస్, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? బ్లడ్, అండ్ ద వర్బ్ ఈస్ హియర్ ఫ్లోస్. సబ్జెక్ట్ సింగులర్, వర్బ్ సింగులర్. బ్లడ్ ఫ్లోస్ ఆన్ లష్ గ్రీన్ మెడోస్. మెడోస్ అంటే పచ్చిక బయలు, ఆ యొక్క పార్క్, గ్రీనరీతో నిండినటువంటి ఆ యొక్క పార్క్లో ఆ యొక్క బ్లడ్ అనేది క్లియర్గా కనబడుతుంది. ఈ యొక్క దుశ్చర్య జరిగింది. ఎందుకు? బికాస్, యాజ్ అంటే అర్థం ఏంటి? బికాస్, ఎందుకంటే గన్ షాట్స్, ఇగో ఇది సబ్జెక్ట్ మళ్ళీ. గన్ షాట్స్ బ్రేక్, బ్రేక్ వాట్? బ్రేక్ కామ్, ఆఫ్టర్నూన్ కామ్. అక్కడ ప్రశాంతంగా కామ్గా ఉన్నటువంటి ఆ యొక్క సైలెన్స్ని బ్రేక్ చేశాయి గన్ షాట్స్. అందులో ప్రాణాలు కోల్పోయారు. వివిధ దేశాల ప్రతినిధులు కూడా ఆ యొక్క కాండోలెన్సెస్ వ్యక్తపరిచారు. అయితే ఇక్కడ చూడండి, ఒక పదం ఇచ్చాడు, సాలిడారిటీ అనే ఒక పదం కనబడుతుంది మనకు. ఓకే, ఇంకొక పదం కూడా ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, విక్టిమ్స్. విక్టిమ్స్ అంటే బాధితులు, ఇందులో చనిపోయినటువంటి వాళ్ళు అన్న ఒక పదం మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, విక్టిమ్స్ హెయిల్ ఫ్రమ్. హెయిల్ అంటే కమ్స్ ఫ్రమ్, రావడం. ఏ రాష్ట్రాల నుంచి వచ్చారు వాళ్ళందరూ ఆ యొక్క జమ్మూ కాశ్మీర్కి అంటే స్టేట్స్ సచ్ యాజ్ కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రాల నుంచి 26 మంది ప్రజలు చనిపోయారు, ఇద్దరు ఫారినర్స్ తో సహా. అందరి యొక్క మీనింగ్. అండ్ నెక్స్ట్, ట్రంప్, పుతిన్, రష్యా, అమెరికా, మెలోనీ, జార్జియా మెలోనీ. ఆల్ రైట్, ఎక్స్ప్రెస్ ఇస్ ద వర్బ్, అండ్ దేర్ సాలిడారిటీ. సాలిడారిటీ మీన్స్ దేర్ కాండోలెన్సెస్, వారి యొక్క సంఘీభావాన్ని వ్యక్తపరిచారు. మేమంతా మీతో ఉన్నాం, బాధపడకండి. ఆ యొక్క సిన్సియర్ కాండోలెన్సెస్ దే పెయిడ్ అని మనం అర్థం చేసుకోవాలి అక్కడ. ఓకే, అండ్ ఇది మనం మెయిన్గా చదివినటువంటి వార్త. నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ మన ఇండియా తరఫున ఎవరెవరు దీన్ని ఖండించారు అని మనం తీసుకుంటే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, ఇది సబ్జెక్ట్గా తీసుకుంటాం, మిసెస్ ద్రౌపది ముర్ము. వర్బ్ చూడండి, కాండెమ్స్ ది అటాక్. ఈ యొక్క అటాక్ని ఆవిడ తిప్పికొట్టారు. కండెమ్స్ అంటే అర్థం ఏంటి? మనం అంటాం కదా తెలుగులో, ఖండించడం అంటాం కదా. దట్ యాక్చువల్లీ ఇంగ్లీష్ వర్డ్. అయినా కండెమ్, కండెమ్డ్, కండెమ్డ్, కండెమింగ్, కండెమ్స్, ఇట్స్ అ వర్బ్. సో ప్రెసిడెంట్ కండెమ్స్ దిస్ అటాక్. ఈ యొక్క అటాక్ని ఆవిడ ఖండించారు అని మీనింగ్ వస్తుంది. ఓకేనా? పార్టీస్, ఇప్పుడు చూడండి, పార్టీస్ అక్రాస్ స్పెక్ట్రమ్ అంటే వివిధ వర్గాల నుంచి కూడా. వర్బ్ వచ్చేసి ఆస్క్. పార్టీస్ ప్లూరల్, ఆస్క్ ప్లూరల్. ఓకే, ఆస్క్ గవర్నమెంట్, ప్రభుత్వాన్ని అడిగారు.
టు టేక్ కాంక్రీట్ స్టెప్స్, ఒక బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి ఈ యొక్క టెర్రరిజం పైన అని చెప్పేసి వివిధ వర్గాలు, వివిధ పార్టీలు, వివిధ పక్షాలు కూడా నిలబడ్డాయి. ఇంక్లూడింగ్ కాంగ్రెస్, రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు పెద్ద ఎత్తున. ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక పదం కనబడుతుంది ఇక్కడ. సో అప్టిక్ ఇన్ ఫార్మర్ సూసైడ్స్ చూడండి ఇక్కడ. అప్టిక్ అంటే ఏంది? ఇంక్రీస్, పెరిగింది. ఏం పెరిగింది అంటే ఇన్ ఫార్మర్ సూసైడ్స్ ఇన్ మరాఠ్వాడా దిస్ ఇయర్, ఎస్పెషల్గా మరాఠా అంటే మహారాష్ట్రలో ఈ సంవత్సరంలో, అంటే ఈ యొక్క 4 నెలల్లో, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఈ 3 నెలల్లోనే పెద్ద ఎత్తున ఈ యొక్క ఫార్మర్స్, రైతు మరణాలు అనేది చూడడం జరిగింది అని చెప్తున్నాడు. ఓకే, ఈయన కూడా మీటింగ్ పెట్టాడు ఇవాళ పొద్దున వక్ఫ్ గురించి. అదే కాకుండా ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడులపైన కూడా ఇవాళ ఈ సార్ కూడా మీటింగ్ పెట్టాడు, అసదుద్దీన్ ఓవైసీ అని చెప్పేసి, హైదరాబాద్. సో ఇందులో వేరే పదాలు అంటే సౌదీ అరేబియా పాజిటివిటీ అండ్ స్టెబిలిటీ మోదీ. ఓకే ఫైన్. వెబినార్ యూపీఎస్సీ డిక్లేర్స్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. 3 of top 5 ఆర్ విమెన్. టాప్ 5 తీసుకుంటే అందులో 3 కూడా మహిళలు ఉన్నారు, 2 మాత్రమే అబ్బాయిలు ఉన్నారు అని దాని యొక్క మీనింగ్. అండ్ ద నెక్స్ట్ పాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ ఇంకొక వార్త ఇవ్వడం జరిగింది, ఇవన్నీ కూడా జనరల్గా. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ ప్యాసేజ్. మ్యాటర్స్ దట్ కౌంట్. మ్యాటర్స్ దట్ కౌంట్ అంటే ద ఇంపార్టెంట్ డీటెయిల్స్ దట్ ఆర్ టు బి కన్సిడర్డ్. మ్యాటర్స్ అంటే ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్. సో అవి లెక్కలోకి తీసుకోవాలని చెప్పేసి ఈ వార్త ఇవాళ ఇచ్చాడు. దీని గురించి కూడా మనం క్లియర్గా చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. దేర్ వి గో అండ్ వెయిట్. దట్ ఈస్ వాట్ ఇంగ్లీష్ రిలేటెడ్. నో యువర్ ఇంగ్లీష్ అన్నాడు. ఇగో ఇది ఇంపార్టెంట్. దీనిపైన ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు స్పెండ్ చేద్దాం. నౌ వి సీ దిస్ వర్డ్ నో యువర్ ఇంగ్లీష్ అని చెప్పేసి, ఇది ఇంపార్టెంట్. హోప్ యూ కెన్ సీ నౌ క్లియర్లీ. ఇది మనకు స్పెషల్గా ఎడిటోరియల్లో ఇస్తున్నాడు. లెట్స్ సీ దట్. వాట్ హ్యాస్ హ్యాపెన్ టు రాజు? హీ బిహేవ్స్ ఇన్ ఎ స్ట్రేంజ్ వే దీస్ డేస్. ఇట్స్ అ క్వశ్చన్. అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో చెప్తున్నాడు కొన్ని ఇంపార్టెంట్ పదం. హిస్ రీసెంట్ ప్రమోషన్ హ్యాస్ టర్న్డ్ హిస్ హెడ్. ఇది ఇంపార్టెంట్. వాట్స్ ద idiomatic expression of the word called turned his head? ఇది ఒక idiomatic expression. He has become vain. Vain అంటే ఏంది? All his efforts were in vain అంటాం, అంటే యూజ్లెస్. He has become vain అంటే అతను యూజ్లెస్గా తయారయ్యిండు. ఎందుకు అలా తయారయ్యిండు అని క్వశ్చన్. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్తాడు. టర్న్ హిజ్ హెడ్ అంటే idiomatic expression ఏంటి? What does it mean? దీని అర్థం ఏంటి అంటే, when something causes a person to become vain, you say it has turned his head. There are very few whose heads don't turn when they are continuously successful. So turned his head అంటే అర్థం ఏంటి ఫైనల్ గా అంటే, all his efforts లేదా when something causes a person to become vain అంటే యూజ్లెస్ గా తయారైనప్పుడు అంటే turned his head అనే మీనింగ్ గా ఇక్కడ ఇచ్చాడు. ఓకే, దిస్ ఇస్ వాట్ ద మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డస్ రాజు డ్రింక్ అంటే అతను గూస్ చేస్తాడు, ఆల్కహాల్ తాగుతాడు అనే కాంటెక్స్ట్ ఇచ్చాడు. హీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ద ప్రొహిబిషన్ కమిటీ. హీ డ్రింక్స్ ఆన్ ద స్లై. చూడండి, హీ డ్రింక్స్ ఆన్ ద స్లై. ఆన్ ద స్లై అంటే అర్థం ఏంటి అంటే సీక్రెట్లీ. కొన్నిసార్లు సీక్రెట్గా తాగుతాడు కానీ అందరి ముందు తాగడు అనే ఒక కాంటెక్స్ట్ ఇక్కడ. ఓకేనా? సో ఇదే కాంటెక్స్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి క్లియర్గా. ఆన్ ద స్లై అంటే అర్థం ఏంటి? ఆన్ ద స్లై మీన్స్ సీక్రెట్లీ. చూడండి, ఇది ఇంపార్టెంట్. ఆన్ ద స్లై మీన్స్ సీక్రెట్లీ. ఎక్స్క్యూజ్ మీ, ఆన్ ద స్లై అంటే అర్థం ఏంటి? సీక్రెట్లీ. అందరి ముందు కాకుండా సీక్రెట్గా తాగుతాడు అన్న కాంటెక్స్ట్ చెప్తున్నాడు. వుడ్ యూ కేర్ ఫర్ అ కప్ ఆఫ్ కాఫీ జస్ట్ మేడ్, ఇట్ ఈస్ పైపింగ్ హాట్. చూడండి ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటి అంటే, ఇట్ మీన్స్ వెరీ హాట్. ఇది గుర్తుపెట్టేసుకోండి. ఇగో ఇట్లా కొన్ని పదాలు ఇచ్చాడు. క్లియర్? అండ్ నెక్స్ట్ ఇంకో కొన్ని పదాలు కూడా ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జిట్టరీ? ఇగో జిట్టరీ అంటే అర్థం ఏంటంటే, జిట్టర్స్ అంటే జస్ట్ లైక్ షోయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ నర్వస్నెస్. కాస్త అలసిపోయి ఉన్నారు అని చెప్పడాన్ని అర్థం ఏం మాట్లాడతారు అంటే ఇంగ్లీష్లో జిట్టర్నెస్ అని వాడతారు.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండోలెంట్? నిన్న ఆల్రెడీ మనం ఈ పదం గురించి చెప్పాం, గుర్తుందో లేదు. ఇండోలెంట్ అంటే బరువు బాధ్యతలు లేనివాడు, అంటే లేజీ ఫెల్లో అని మనకు మీనింగ్ తీసుకోవడం జరిగింది. ఇండోలెంట్ మీన్స్ దీని అర్థం ఏంటి అంటే లేజీ అనే కాంటెక్స్ట్లో రాశాడు. ఓకే, ఇండోలెంట్ అంటే అర్థం ఏంటి, లేజీ అనే కాంటెక్స్ట్లో రాయడం జరిగింది. దానికి పదాలు ఉన్నాయి, దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ వెయిట్. నెక్స్ట్ ఇంకొన్ని పదాలు వర్డ్ ఆఫ్ ద డే మీనింగ్ ఇచ్చాడు ఇక్కడ. కాన్వాల్జీన్ అన్నాడు. కాన్వాల్జీన్స్ ఇది నౌను. మీకు అడ్జెక్టివ్ తీసుకుంటే కాన్వాల్జెంట్ అంటాడు. కాన్వాల్జెంట్ ప్లాస్మా థెరపీ. యూ హర్డ్ ఆఫ్, ఐ థింక్ దిస్ వర్డ్ ఇన్ ద కరోనా టైమ్, వీ హర్డ్ ఆఫ్ దిస్ వర్డ్ మెనీ టైమ్స్. కాన్వాల్జెంట్ ప్లాస్మా థెరపీ. కాన్వాల్జెంట్ అంటే టు బికమ్ హెల్దీ అగైన్ ఫ్రమ్ అన్ అన్హెల్దీ సిచ్యువేషన్. ఆరోగ్యంగా తయారవ్వడం మళ్ళీ. దట్స్ కాల్డ్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ కాన్వాల్జెంట్ ప్లాస్మా థెరపీ అని చెప్తాం. గ్రాడ్యువల్లీ హీలింగ్ ఆఫ్టర్ అ సిక్నెస్ ఆర్ ఇంజురీ. ఇక్కడ చూడండి సినోనిమ్స్ వచ్చేసి రికవరీ, ఏనా, రెక్యుపరేషన్, ఓకేనా, రీహెల్దీ, మళ్ళీ ఆరోగ్యంగా తయారవ్వడాన్ని కూడా మనం కాన్వాల్జీన్ అంటాం. అయితే ఈ పదం యొక్క మీనింగ్ ఎట్లా అర్థం చేసుకోవాలో చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. జస్ట్ లెట్ us నో దిస్ వర్డ్ క్లియర్లీ. సపోజ్ దీని అర్థం చూడండి ఒకసారి. ఈఎస్సిఈ. ఈఎస్సిఈ మీన్స్ టు బికమ్, అలా తయారవ్వడం లేదా అలా మొదలవ్వడాన్ని ఏమంటారు? టు బికమ్ ఆర్ టు బిగిన్, విచ్ మీన్స్ లైక్ ఈజ్. ఇదే పదాన్ని మనకి ఇదే పదాన్ని వాడుతున్నాం చూడండి. కాన్వాల్జింట్. ఈజింట్. కాన్వాల్ అంటే టు బికమ్ హెల్దీ. కాన్వాల్ అంటే మీనింగ్ ఏంది? హెల్దీ. కాన్వాల్ అంటే అర్థం ఏంటి? హెల్దీ. టు బికమ్ అగైన్ హెల్దీ, టు బిగిన్ హెల్త్ ప్రాసెస్ అగైన్ ఈస్ కాల్డ్ కాన్వాల్జెంట్ ప్లాస్మా థెరపీ అని చెప్తా ఉంటాం. అంటే ఇదే పదాన్ని వివిధ రకాలుగా మనం వాడేస్తూ ఉంటాం. మార్కెట్ చూడండి, మనము అడాల్సీన్స్ అంటాం, లేదా అడాల్సెంట్, ADOLESCENT. అడాల్సెంట్ అంటే టు బికమ్ అడల్ట్. అడాల్ అంటే అర్థం ఏంటి? అడల్ట్. ADULT. చూడండి, టు బికమ్ అడల్ట్ ఈస్ కాల్డ్ అడాల్సీన్స్. యవనావస్థ దశలోకి వెళ్ళిపోవడం. ఇదే పదాన్ని వివిధ రకాలుగా. సపోజ్ జువినిసీన్ అనే ఒక పదం రాస్తాడు. జువినిసీంట్. JUVENESCENT. జువినిసీంట్. జువెన్ అంటే అర్థం ఏంటి? ఎస్, యంగ్. జువెన్ అంటే అర్థం ఏంటి? యంగ్. మళ్ళీ యవనావస్థ దశలోకి రావడాన్ని ఏమంటారు? జువినిసీంట్. రిజువినిసీంట్, మళ్ళీ రావడం. అర్థమైందా? ఇరిడిసీన్ అంటా ఉంటాం, షోయింగ్ ద మల్టిపుల్ కలర్స్. చూడండి, ఇట్లా పదాలని మనకి రాస్తా ఉంటాడు. ఇలా బేస్ ఫామ్ ఇంపార్టెంట్. వాట్ ఇస్ అ బేస్ ఫామ్? ESCE. దీని అర్థం ఏంటి అంటే టు బికమ్ ఆర్ టు బిగిన్, అలా తయారవ్వడం లేదా అలా మొదలవ్వడాన్ని ఏమంటాం? ఈజ్ అని చెప్తా ఉంటారు ఇలా. సో అదే పదం అక్కడ రాశాడు. కాన్వాల్జింట్ అంటే మళ్ళీ ఆరోగ్యంగా తయారవ్వడం. రికవరీ ఫ్రమ్ ఇల్నెస్, రిక్యుపరేషన్ ఫ్రమ్ ఇల్నెస్ ఈస్ కాల్డ్ కాన్వాల్జింట్ ప్లాస్మా థెరపీ అని చెప్తారు ఇట్లా. ఓకేనా? సో ఈ పదాలు మీరు గుర్తుపెట్టేసుకోవాలి. సో దీన్ని నేషనల్ ఇంటర్నేషనల్ ప్రొనౌన్సియేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఫాస్టిడియస్. ఇగో ఇది ఇంపార్టెంట్ వర్డ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఫాస్టిడియస్ నేచర్ అంటాం జనరల్గా. ఈ పదాన్ని మార్కెట్లో ఎట్లా వాడతారంటే ఫాస్టిడియస్ నేచర్. ఇది కొంచెం ఏదో OCD ఏదో ఒకటి ఉంటుంది కదా నేచర్, అలాంటి నేచర్ ఉన్న వారిని ఏమంటారంటే ఫాస్టిడియస్ పీపుల్, ఫాస్టిడియస్ నేచర్. చాలామంది ఫ్రైడ్ రైస్ తింటున్నారు, అందరూ ఆరోగ్యంగానే ఉంటున్నారు, అందరూ కూడా 100 సంవత్సరాలు బతుకుతున్నారు, ఎవరికి ఏం లేదు. అందరూ ఎండలో పనిచేస్తున్నారు, వాళ్ళు 100 ఏళ్ళు చక్కగా ఆరోగ్యంగా బతుకుతున్నారు. కానీ ఈమెమంటది, ఓ ఎండలోకి వెళ్ళకు అంటా ఉంటుంది. ఓ డోంట్ ఈట్ దట్ ఫ్రైడ్ రైస్ అంటా ఉంటారు. తప్పేముంది? సో ఇట్లా కొంచెం ఓవర్ యాక్టింగ్ అన్నట్టు. అంటే అలాంటి ఒక గివింగ్ కేర్ఫుల్ అటెన్షన్ టు డీటెయిల్, హార్డ్ టు ప్లీజ్, ఎక్సెసివ్లీ కన్సర్న్డ్ విత్ క్లీన్లీనెస్. ఇది ఇంపార్టెంట్ వర్డ్ యాక్చువల్గా. ఎక్సెసివ్లీ కన్సర్న్డ్ విత్ క్లీన్లీనెస్. అందరూ అవే నీళ్ళు అట్లా అని చెప్పేసి ఏదో తప్పు చేయమని కాదు, అట్లా కొంచెం అన్హెల్దీగా ఉండొద్దని కాదు. మీనింగ్ ఏంటంటే, కానీ ఈ విధమైనటువంటి క్యారెక్టర్ ఎక్సెసివ్ క్లీన్లీనెస్, ఎక్సెసివ్లీ కన్సర్న్డ్ విత్ క్లీన్లీనెస్ అని చెప్పడాన్ని ఫాస్టిడియస్ నేచర్ అని చెప్తా ఉంటాం. ఓకే, సో దానికి సినోనిమ్ వచ్చేసి ఎగ్జాక్టింగ్ అని ఇచ్చాడు. ఇట్లా వివిధ పదాలు మనం రాస్తూ ఉంటాం. సో హీ ఈస్ క్వైట్ ఫాస్టిడియస్ అబౌట్ హిస్ డాటర్స్ అఫైర్స్. ఎందుకు అట్లా ఎందుకు అంటే ఆయన అంతే, ఇక మార్చలేం మనం. సో అలాంటి క్యారెక్టర్ని, అలాంటి కొంచెం ఓవర్ యాక్షన్ క్యారెక్టర్ని ఏమంటామంటే ఫాస్టిడియస్ నేచర్ అని చెప్తా ఉంటాం. ఇట్లా ఇవాళ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్. ఓకేనా? సో ఇందులో వేరే వర్డ్స్ పెద్దగా మీకు
ఏముండవు, బట్ ఎవ్రీడే ఇస్తున్నాడు కాబట్టి మీరు కూడా తీసుకోండి ఇండైరెక్ట్గా. సో ఇవి మనం మేజర్గా చూసినటువంటి పదాలు. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్ వర్డ్. This statement is very important. India relatively less susceptible to external headwinds. ఈ హెడింగ్ మొత్తం ఇంపార్టెంట్. ఆర్బీఐ చెప్తుంది, ఏం చెప్తుంది అంటే ఇండియా రిలేటివ్లీ అంటే కంపారిటివ్లీ, ఇవాళ చైనాతో కంపేర్ చేయడం కానీ, వేరే జపాన్తో కంపేర్ చేయడం కానీ, ఇట్లా వేరే దేశాలతో కంపేర్ చేస్తే రిలేటివ్లీ అంటే కంపారిటివ్లీ లెస్ ససెప్టిబుల్ అంటే ప్రోన్ టు, సరెండరింగ్ టు, దానికి వశమైపోవడం, లెస్ ససెప్టిబుల్ టు ఎక్స్టర్నల్ హెడ్విన్స్. ఇవాళ మార్కెట్లో, ఇవాళ ట్రేడ్ మార్కెట్లో పెద్ద ఎత్తున మనం హెడ్విన్స్ చూస్తున్నాం, వివిధ రకాల ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, టారిఫ్ వార్ చూస్తున్నాం, ట్రంప్ విధిస్తున్నటువంటి. సో అలాంటి ఎక్స్టర్నల్ హెడ్విన్స్ పట్ల మనకు పెద్దగా ఇంపాక్ట్ ఏమీ ఉండదు భారతదేశానికి, మీరు భయపడకండి, బాధపడకండి అని చెప్పేసి ఆర్బీఐ చెప్తున్నది అని ఈ కాంటెక్స్ట్లో చెప్తున్నాడు. ఎందుకంటే ఎవరైతే ఈ రోజుల్లో ఎక్కువ అమెరికాకు ఎవరైతే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వారిపైన ట్రంప్ ట్యాక్సెస్ విధించాడు. సో మన ఎక్స్పోర్ట్స్ పెద్దగా అంత ఏం లేవు కాబట్టి మీరు భయపడకండి, మనంతా కూడా డొమెస్టిక్ మార్కెట్, మనంతా కూడా దేశీయంగా వృద్ధి చెందుతున్నటువంటి మార్కెట్, మన దగ్గర 140 crore పీపుల్ ఉన్నారు, మనం ఎక్కడో అమెరికాకి ఎక్స్పెక్ట్ చేసి చాలా తక్కువ. అట్లాంటి హెడ్విన్స్కి, అంటే హెడ్విన్స్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ డిఫికల్టీస్, ఇష్యూస్, ప్రాబ్లమ్స్కి మీరు భయపడకండి అని ఆర్బీఐ చెప్తుంది. ఇది వార్త. ససెప్టిబుల్ అంటే మీకు అర్థమైంది కదా, ప్రోన్ టు, ఈల్డెడ్ టు, సరెండెడ్ టు అన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇది మనకి ఇచ్చినటువంటి పదం. ఇంకా మిగతా పదాలన్నీ కూడా చైనాస్ కట్ త్రోట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇవల్యూషన్ లీవ్స్ లిటిల్ రూమ్. ఇది ఇంపార్టెంట్, ఇది చూడండి, వెరీ ఇంపార్టెంట్ హెడ్లైన్. చూడండి, ఇప్పటి వరకు చైనా ఎలా ఉంది, చైనాస్ కట్ త్రోట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇవల్యూషన్. కట్ త్రోట్ కాంపిటీషన్ అంటాం కదా, ద హై ఎండ్ కాంపిటీషన్, ద కట్ త్రోట్ కాంపిటీషన్. వర్బ్ ఏంటి, లీవ్స్ లిటిల్ రూమ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫర్ ప్రాఫిట్, లాభాలు పొందుకోవడానికి పెద్దగా లిటిల్ రూమ్ అంటే లెస్ హోప్, చాలా తక్కువ ఆశ ఇక్కడ ఉంది. పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడ్యూస్ చేసినంత మాత్రాన ఎక్కువ ప్రాఫిట్, లాభాలు ఆర్జించేటువంటి ఫెసిలిటీ ఇక్కడ ఏం కనబడట్లేదు ప్రపంచంలో ఇవాళ అని రైటరు ఆరోపిస్తున్నాడు. ఇక్కడ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ లిటిల్ అంటే అర్థం ఏంటి ఒకసారి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాంటెక్స్ట్. లిటిల్ అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక చూడండి, LITTLE, లిటిల్ మీన్స్ 0%. నెక్స్ట్ చూడండి, ఓ లిటిల్, LITTLE, ఓ లిటిల్ మీన్స్ 50%. పర్లేదు, ఇంతో అంతా ఉంది. నెక్స్ట్, ద లిటిల్ మీన్స్ వాట్, 100%. ద లిటిల్ మీన్స్ వాట్, 100%. 100, వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, 100%. యా, ఇది క్లియర్గా రాద్దాం కొంచెం. ఓకే, లెట్స్ టాక్ రైట్ నౌ. ద లిటిల్ మీన్స్ వాట్, 100%. ఇప్పుడు చూడండి, లిటిల్ రూమ్ అంటే, ఇక్కడ రూమ్ అంటే అర్థం ఏంటంటే హోప్, పాసిబిలిటీ, చాలా తక్కువ పాసిబిలిటీ ఉంది ప్రాఫిట్లు పొందడానికి. ఇదే కాంటెక్స్ట్ మనకు ఫ్యూ తోని కూడా మనము ఇండికేట్ చేస్తూ ఉంటాం. జస్ట్ లుక్ ఎట్ హియర్, వాట్ అబౌట్ దట్ పాసిబిలిటీ. దెర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ అంటే ఎవరు లేరు అని అర్థం అక్కడ. దెర్ ఆర్ అ ఫ్యూ స్టూడెంట్స్, పర్లేదు కొంతమంది వచ్చారు క్లాస్కి. వాట్ అబౌట్ ద ఫ్యూ, ఎంతైతే మంది ఉన్నారో అంతమంది వాళ్ళ క్లాస్ రూమ్లో కూర్చున్నారు అని చెప్పడాన్ని ఏమంటాం. ద ఫ్యూ స్టూడెంట్స్ అంటే 100% వచ్చారు, ఓ ఫ్యూ స్టూడెంట్స్ అంటే 50% వచ్చారు. ఎస్, ఫ్యూ స్టూడెంట్స్ అంటే అసలు ఎవరు రాలేదు, పెద్దగా క్లాస్ రూమ్కి ఎవరు రాలేదు. సో క్లాస్ అనేది ఇవాళ క్యాన్సిల్ చేశాము అని దాని యొక్క మీనింగ్. సో ఇప్పుడు మీకు తెలుసు లిటిల్కి ఫ్యూకి డిఫరెన్స్ ఏంటి. ఫ్యూ అంటే కౌంటబుల్ సినారియో, లిటిల్ అంటే అన్కౌంటబుల్ సినారియోలో మనం వాడుకుంటాం, బట్ ద మీనింగ్ ఇస్ సేమ్, దాని అర్థం ఒకటే. ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఈ కాంటెక్స్ట్ అర్థమైంది ఇక్కడ. చైనాస్ కట్ త్రోట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇవల్యూషన్ లీవ్స్ లిటిల్ రూమ్ ఫర్ ప్రాఫిట్. పెద్దగా లాభాలు ఆర్జించే విధంగా ఏమీ కనబడట్లేదు ఇవాళ చైనా యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క బూమ్ అనేది. సో ఇది మనం మొత్తంగా చదువుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. నౌ వీఆర్ మూవింగ్ టు ద టుడేస్ ఎడిటోరియల్. మిగతా అన్ని కూడా లైట్, పెద్ద ఎత్తున ఏం లేవు ఇక్కడ. ఇంకేమైనా పదాలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, దట్ వీ డిస్కస్ ఇన్ అవర్ క్లారిటీ. ఓకేనా, నౌ లెట్స్ గో టు ద టుడేస్ ద హిందూ ఎడిటోరియల్ ఈజ్ అబౌట్ వాచ్. మీరు ఎడిటోరియల్ చూస్తే వాళ్ళది ఇక్కడ బోర్డు పైన కనబడుతుంది.
Vice President of India made some remarks on Supreme Court's behavior regarding that. సో ఇక్కడ చూడండి హెడ్డింగ్ వచ్చేసి మ్యాటర్స్ దట్ కౌంట్. మ్యాటర్స్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఇష్యూస్, సమ్ సార్ట్ ఆఫ్ థింగ్స్. దట్ కౌంట్ అంటే టేకెన్ ఇన్ టు ద అకౌంట్, లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఊరికేనే వదిలేయద్దు. మ్యాటర్స్ దట్ కౌంట్ అంటే సమ్ ఇష్యూస్, సమ్ ప్రాబ్లమ్స్, సమ్ డిఫికల్టీస్, దే ఆర్ టు బి టేకెన్ ఇన్ టు ద అకౌంట్. అదే కాంటెక్స్ట్లో మాట్లాడాడు. సో ఎవరి విషయంలో మాట్లాడుతున్నాడు మరి అంటే చూడండి, ఆన్ క్రిటిసిజమ్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఇవాళ పెద్ద ఎత్తున వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ సుప్రీం కోర్టును క్రిటిసైజ్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు అని ఆ విషయంలో యొక్క ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. లెట్స్ ఎంటర్ ద ప్యాసేజ్. సో నౌ ఫస్ట్ పేజ్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పేజ్ మీకు క్లియర్గా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండర్లైన్ చేసి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ నుంచి మీరే అండర్లైన్ చేయాలి, నెక్స్ట్ పారాగ్రాఫ్లో కూడా. ఓకే, లెట్స్ ఎంటర్. The Supreme Court of India, what is subject right now? The Supreme Court of India. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం. verb. What is the verb? Has been subjected to. చూడండి, has been subjected to. ఇది కలిపి చదవాలి. has been subjected to అంటే దాన్ని ఈ విధంగా గురి చేశారు, ఈ విధంగా ఇలాంటి అంశాల్లోకి నెట్టివేశారు, దాన్ని ఈ విధంగా లెక్కలోకి తీసుకోబడింది. సబ్జెక్టెడ్ టు అంటే ఈ విధమైనటువంటి అంశాలను లెక్కలోకి తీసుకోబడింది అని దాని యొక్క మీనింగ్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ సబ్జెక్టెడ్ టు, ఇలాంటి విషయాలకు గురి చేశారు. ఎలాంటి విషయాలు అంటే సబ్జెక్టెడ్ టు అన్ఫౌండెడ్ క్రిటిసిజం. అన్ఫౌండెడ్ క్రిటిసిజం. అన్ఫౌండెడ్ అంటే అర్థం ఏంటి? వితౌట్ ఎనీ ప్రూఫ్, వితౌట్ ఎనీ బేస్. క్రిటిసిజం అంటే ఏంటి? కించపరచడం. వివిధ రకాల కించనకు ఇవాళ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనేది గురి చేయబడింది. మరి ఎవరి ద్వారా అంటే బై సమ్ సెక్షన్స్, కొన్ని వర్గాలు. ఈ వర్గాలు ఎక్కడి నుంచి? ఆఫ్ ద రూలింగ్ బీజేపీ, పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చాయంట. అండ్ ఇంకెవరు అంటే వైస్ ప్రెసిడెంట్, ఎవరైనా అంటే జగదీప్ ధన్కర్, ఇతను కూడా పెద్ద ఎత్తున క్రిటిసైజ్ చేశాడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని అంటున్నాడు. ఎందుకు క్రిటిసైజ్ చేశారు? విత్ రిగార్డ్ టు, దీనికి సంబంధించి. దేనికి సంబంధించి? విత్ రిగార్డ్ టు ద సపరేషన్ ఆఫ్ పవర్స్. అయినా ఈ యొక్క పవర్స్ సపరేషన్ విషయంలో ఎవరికి ఎంత పవర్ అనే విషయంలో క్రిటిసైజ్ చేశారంట. బిట్వీన్ ద వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖలు మరియు అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటే అర్థం ఏంటి? ఎవరు ఏ విధంగా పనిచేయాలి, ఎవరికి ఏ విధమైనటువంటి ఆ యొక్క అధికారాలు ఉంటాయి. సో ఇలాంటి క్లారిటీ కొన్ని వర్గాలు కావచ్చు, కొన్ని ఇండివిజువల్స్ కావచ్చు, ఎవరికి ఏ విధమైనటువంటి అధికారాలు ఉంటాయి వాటిని చెక్ చేసి క్లియర్గా బ్యాలెన్స్ చేయడం. ఓకేనా, వాటిని క్లియర్గా కౌంటర్ బ్యాలెన్స్ చేయడం. అంటే అతను సుప్రీంకోర్టే కావచ్చు, అధికారాలు తక్కువ ఉంటాయి కావచ్చు, బట్ మీరు తీసుకొచ్చినటువంటి చట్టాలని వెరిఫై చేసి వాటిని ప్రొటెక్ట్ చేసేది సుప్రీంకోర్టు కదా. వాటిని చెక్ చేసి బ్యాలెన్స్ చేసేది ఎవరు? సుప్రీంకోర్టు. సో దాన్ని ఆ కాంటెక్స్ట్లో రాశాడు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటే బ్యాలెన్సింగ్ ద పవర్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ అదర్ వింగ్స్. అది జ్యుడిషియరీ కావచ్చు, లెజిస్లేషన్ కావచ్చు, అండ్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, అండ్ మీడియా విషయంలో కూడా కావచ్చు. సో వీటి విషయంలో ఇవాళ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాను కొంతమంది కించపరచడం జరిగింది. నీకేం పని గవర్నమెంట్ విషయంలో అంటాడు. గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టాలను చూసుకునేది, వాటిని కాపాడే సుప్రీంకోర్టే కదా. మరి అది కలగజేసుకోకపోతే ఇంకెవరు కలగజేసుకుంటారని రైటర్ యొక్క వాదన. సో దిస్ ఇస్ వాట్ ఎంటైర్ ఎపిసోడ్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వర్బ్ వచ్చేసి హ్యాస్ బీన్ సబ్జెక్టెడ్ టు అన్ఫౌండెడ్ క్రిటిసిజం. ఎక్కడా లేనటువంటి ఒక కించనకు గురి చేశారు. ఎవరి ద్వారా అంటే బై సెక్షన్స్ ఆఫ్ ద రూలింగ్ బీజేపీ పార్టీ అండ్ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్. విత్ రిగార్డ్ టు దేని విషయంలో క్రిటిసైజ్ చేశారు? సపరేషన్ ఆఫ్ పవర్స్. ఎవరెవరి మధ్యలో? బిట్వీన్ ద వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఎవరికి ఏ పదవులు ఉండాలి, వారి యొక్క పదవి వారి యొక్క పవర్ ఎలా ఉంటుంది, వాటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలనే విషయంలో పెద్ద ఎత్తున ఇవాళ క్రిటిసైజ్ చేశారు సుప్రీంకోర్టుని. రైట్. సో నెక్స్ట్, నాట్ సర్ప్రైజింగ్లీ, పెద్ద ఆశ్చర్యజనకం ఏం లేదు, ఇది ప్రతిసారి జరిగేదే అని రైటర్ యొక్క ఉద్దేశం. ఏం జరుగుతుంది ప్రతిసారి? నాట్ సర్ప్రైజింగ్లీ, ఇది పెద్ద సర్ప్రైజ్ ఏం కాదులే అంటున్నాడు. ఏం సర్ప్రైజ్ కాదు? సుప్రీంకోర్టు బెంచ్, ఒకానొక సుప్రీంకోర్టు ధర్మాసనము. వర్బ్ చూడండి, టుక్ నోట్ ఆఫ్. టేక్ నోట్ ఆఫ్ అంటే దీన్ని లెక్కలోకి తీసుకుంది. దేని లెక్కలోకి తీసుకుంది? టేక్ నోట్ ఆఫ్ ద చార్జ్. చార్జ్ అంటే ఏంది? ఈ యొక్క విషయాన్ని లెక్కలోకి తీసుకుంది. ఏ విషయము? దట్, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ దట్ అంటే కంజంక్షన్. దట్
ఇట్ వాస్, ఇట్ అంటే ఎవరు? సుప్రీంకోర్టు. వర్బ్ ఏంటి? వాస్. దట్ ఇట్ వాజ్ ఇంట్రూడింగ్. ఇంట్రూడింగ్ అంటే ఏంటి? పిలువని పేరంటానికి రావడం. ఇంట్రూడింగ్ అంటే ఇంట్రడ్యూసింగ్ ఇట్ సెల్ఫ్, తనకు తానుగా ఆ మ్యాటర్లోకి దూరడం. ఇది ఇంట్రూడర్స్ అంటాం కదా, ఇది ఇన్ఫిల్ట్రేటర్స్ అంటాం కదా, జస్ట్ లైక్ దాట్, పిలవకుండానే వచ్చి దూరడం అన్నట్టు. సో ఇట్ వాజ్ ఇంట్రూడింగ్ ఇన్ టు ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్. ఇది కథ. ఇవాళ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంట? ఎగ్జిక్యూటివ్లోకి, లెజిస్లేటివ్ ఫంక్షన్స్లోకి వెళ్ళి దూరుతుంది అనే విషయాన్ని ఒక ధర్మాసనం గుర్తించింది. ఆ విషయం పట్ల వీళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు కదా ఇవాళ. సో ఆ పాయింట్ను లెక్కలోకి తీసుకున్నందుకు అండ్ ఈ యొక్క లెజిస్లేటివ్ మరియు ఎగ్జిక్యూటివ్లోకి ఎంటర్ అయినందుకు ఇవాళ పెద్ద ఎత్తున సుప్రీంకోర్టుని తిడుతున్నారు, వీళ్ళందరూ దూషిస్తున్నారు అనే క్లారిటీ చెప్తున్నాడు. ఇన్ వన్ పిటిషన్, పిటిషన్ అంటే కేసు, ఒక పిటిషన్లో భాగంగా, ఒక కేసులో భాగంగా ద కోర్ట్ వాజ్, ఇప్పుడు చూడండి వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ద కోర్ట్. ద కోర్ట్ అంటే ఏ కోర్టు? ఈ కోర్టు. ఈ కోర్టు ఏ కోర్టు? సుప్రీంకోర్టు. ఆ వర్బ్ చూడండి, వాజ్ ఆర్జ్డ్. చూడండి, వాజ్ ఆర్జ్డ్ అంటే ప్యాసివ్ వాయిస్. వాజ్ రిక్వెస్టెడ్, రిక్వెస్ట్ చేయబడింది. దేనికి? టు డిరెక్ట్ ద సెంటర్. డైరెక్ట్ అంటే ఏంది? అంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక ఆదేశం ఇవ్వడము. డైరెక్ట్ అంటే సూచించడం. టు షో, టు ఇండికేట్. సో ద కోర్ట్ వాజ్ ఆర్జ్డ్ టు డైరెక్ట్ ద సెంటర్ టు యాక్ట్. దీని ప్రకారంగా పనిచేయాలి. దేని ప్రకారంగా? అండర్ ఆర్టికల్స్ 355 అండ్ 356 టు డీల్ విత్ ద సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ ఎక్కడ ఉంది? సిచ్యువేషన్ ఆఫ్ వయలెన్స్, ఎక్స్క్యూజ్ మీ, సిచ్యువేషన్ ఆఫ్ వయలెన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇవాళ వెస్ట్ బెంగాల్లో సేమ్ సిచ్యువేషన్ ఏదైతే మనం నిన్న పహల్గామ్లో చూసామో అంతకు మించినటువంటి సిచ్యువేషన్ వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. దానివల్ల కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ వక్ఫ్ యొక్క బిల్లు ఏదైతే ఉందో అది రద్దంతం క్రియేట్ చేస్తుంది వాళ్ళ దేశంలో. అది వెస్ట్ బెంగాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. సో ఆ వెస్ట్ బెంగాల్లో హింసని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది అన్నట్టు. ఆ విధంగా రిక్వెస్ట్ చేయబడింది సుప్రీంకోర్టు. ద కోర్ట్ వాజ్ ఆర్జ్డ్ టు డైరెక్ట్ ద సెంటర్ టు యాక్ట్ అకార్డింగ్ to articles 355, 356 to deal with the situation of violence in West Bengal. ఈ విధంగా ఒక పిటిషన్లో సుప్రీంకోర్టుకు ఒక విన్నపం రావడం జరిగింది. పిటిషన్ అంటే ఒక రిక్వెస్ట్. ఇన్ అనదర్ పిటిషన్, ఇంకో పిటిషన్లో ఏం జరిగిందంట చెప్తున్నాడు ఇక్కడ రైటర్. ఏం జరిగింది అంటే ద కోర్ట్స్ ఇంటర్వెన్షన్ అంటే కలగజేసుకోవడం, మధ్యలో వచ్చి కలగజేసుకోవడం. ద కోర్ట్ ఇంటర్వెన్షన్ వర్బ్ చూడండి, వాజ్ సాట్ అంటే కోరుకోబడింది. సీక్ సాట్ సీకింగ్ సీక్స్, ఇది V3 ఫామ్. ఓకేనా? ద కోర్ట్స్ ఇంటర్వెన్షన్ వాజ్ సాట్ టు కట్టెయిల్. కట్టెయిల్ అంటే ఏంది? మళ్ళీ స్టాప్, ఆపడం. కట్టెయిల్ అంటే ఏంది? టు స్టాప్, ఆపడం. టు కట్టెయిల్ వాట్? ఒబ్సీన్ కంటెంట్ అంటే చూడకూడని దృశ్యాలు. ఎక్కడ? ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఇవాళ యూట్యూబ్ ఓపెన్ చేస్తే అంతా నాన్ వెజే. ఎక్కడికి వెళ్ళినా కూడా నాన్ వెజ్. యూట్యూబ్ కాదు, ఏ ట్యూబ్ అయినా కూడా ఇవాళ అంతా కూడా కాస్త ఆబ్సీనిటీ అనేది చూస్తున్నాము. దాన్ని అడ్డుకోమని చెప్పేసి సుప్రీంకోర్టు కొన్ని పిటిషన్స్ కూడా రావడం జరిగింది. గవర్నమెంట్కు చెప్పు నువ్వు అని సుప్రీంకోర్టుని అడిగారంట. అయితే ఇప్పుడు క్లారిటీ చెప్దాం మనం ఇక్కడ. జనరల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సీన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సీన్? సీన్ అంటే అర్థం ఏంటి? చూడడం కదా. అరే సీనరీ బాగుంది కదా అంటాం. సీన్ అంటే ఒక చూడదగ్గ బొమ్మ. సీన్ అంటే ఒక పిక్చర్, పాజిటివ్. మరి దీన్ని నెగటివ్ చేయాలి అంటే ఏం చేయాలి? జస్ట్ ఆబ్ పెడితే అయిపోతుంది. నౌ విచ్ గివ్స్ ద క్లారిటీ వాట్? నెగటివ్ కాంటెక్స్ట్. కాస్త నెగటివ్ అర్థాన్ని ఇస్తుంది. మనం ఎక్కడైతే ఓబీ పెడతామో దాని అర్థం ఏంటి అంటే నెగటివ్. సీన్ అంటే చూడదగినది. అరే సీన్ బాగుంది కదా అంటాం. ఆబ్సీనిటీ అంటే చూడకూడనిది. ఇట్లా మీకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా సపోజ్ మనం అంటాం ఇది ఒబ్లిటరేట్ అంటాం, అంటే తుడిచిపెట్టుకుపోవడం. ఇప్పుడు లిటర్ అంటే అర్థమైంది అక్షరం కదా. లిటర్ అంటే అర్థమైంది లెటర్. ఇంగ్లీష్లో లిటర్ అంటే లెటర్, అక్షరం. మరణం లేనిదే అక్షరం. క్షరం అంటే మరణం, అక్షరం అంటే మరణం లేనిదే అక్షరం. దానికి కూడా చంపేయడాన్ని ఏమంటాం? ఓబ్లిటరేటింగ్ సంథింగ్ అంటే తుడిచిపెట్టేయడం, దాన్ని మొత్తం నాశనం చేయడం, అంటే నెగటివ్ కాంటెక్స్ట్. లిటర్ అంటే లెటర్,
మరణం లేనిది. కానీ ఆబ్లిటరేట్ అంటే దాన్ని కూడా చంపేయడం. ఇట్లా సీన్ అంటే చూసేది, సీన్ అంటే చూడకూడదు. అంటే ఇంగ్లీష్లో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఎక్కడ కానీ ఓబీ కానీ ఏబీ కానీ దీని జనరల్ కాంటెక్స్ట్ మీనింగ్ ఏమొస్తుంది అంటే కాస్త నెగిటివ్ సెన్స్లో మనం రాస్తాం. ఇది మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం. సో కాబట్టి రైటర్ ఏమంటున్నాడు, అదే పదం వాడాడు. సో టు కట్టేల్ అంటే టు స్టాప్, టు అబ్స్ట్రాక్ట్, టు ప్రివెంట్, టు రెస్ట్రిక్ట్, టు హిండర్, టు ఇంపీడ్, ఇవన్నీ వస్తాయి. సో టు స్టాప్ ద ఆబ్సినిటీ ఆన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఈ రిక్వెస్ట్ కూడా సుప్రీంకోర్టుకు చేయడం జరిగింది అని చెప్తున్నాడు. సో ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ మనం చదివాము. సో మిగతా పారాగ్రాఫ్ అంతా కూడా మీకు హోంవర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ బిగ్ ప్యాసేజ్ అండ్ యూ నీడ్ టు పుట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో దేర్ వీ కెన్ రీడ్ క్లియర్లీ. ఓకే, ఇక చూడండి, ఇక్కడ కొంచెం చదువుదాం ఫాస్ట్గా. సో ద Calcutta High Court had earlier ordered the deployment of central forces to stem, చూడండి to stem the violence. స్టెమ్ అంటే ఏంటంటే తుంచడం, కట్ చేయడం. మనం స్టెమ్ అంటే కాడ అంటాం కదా, దాన్ని మొగ్గలోనే తుంచడాన్ని ఏమంటాం, స్టెమ్మింగ్ ద వైలెన్స్ అంటే ఆపడం. సో stem the violence in Murshidabad in West Bengal, in West Bengal. So judicial review of legislative and executive decisions is an integral part of India's constitutional democracy. భారత రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో అది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఏది అది? జుడిషియల్ రివ్యూ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్. ఇటు శాసనపరమైనటువంటి మరియు పాలనాపరమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ఎంతో ముఖ్యం. మరి వాటికి విలువ ఇవ్వకుండా వాళ్ళ సంధానం వాళ్ళు పోతారు అంటే ఎట్లా అని వాళ్ళ రైటర్ క్వశ్చన్ చేస్తున్నాడు. ముర్షిదాబాద్ వైలెన్స్. సో డెసిషన్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అంటే పాలన, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు. డెసిషన్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేషన్ అంటే శాసనపరమైనటువంటి క్యాన్ బి ఎగ్జామిన్డ్ బై ద జుడిషియరీ. ఈ రెండు పనులను ఎవరు ఎగ్జామిన్ చేస్తారు? న్యాయ వ్యవస్థ సమీక్షిస్తుంది. అయినా తప్పులుంటే సెట్ చేసుకోమని చెప్తుంది. టు డిటర్మైన్, గుర్తించడం, వెదర్ they are consistent with the constitution. Consistent అంటే accordingly with, accordingly to, according to, అవి భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నాయా లేదా అనే విషయాన్ని జుడిషియరీ సెట్ చేస్తుంది. అండ్ ఈవెన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, రాజ్యాంగబద్ధమైనటువంటి సవరణలు కూడా దీనికి సంబంధించినవే. ఆర్ సబ్జెక్టెడ్ టు ద బేసిక్ స్ట్రక్చర్ టెస్ట్. అవునా, ఈ బేసిక్ స్ట్రక్చర్ టెస్ట్లో భాగంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా ఈ యొక్క జుడిషియరీ చేపడుతుంది అని రైటర్ అంటున్నాడు. దేర్ ఆర్ మల్టిపుల్ కాన్స్టిట్యూషనల్ అవెన్యూస్. అవెన్యూస్ అంటే ఇక్కడ తీర్పులు అన్న కాంటెక్స్ట్ మనం తీసుకోవచ్చు. దేర్ ఆర్ మల్టిపుల్ కాన్స్టిట్యూషనల్ అవెన్యూస్ ఫర్ జుడిషియల్ ఇంటర్వెన్షన్ ఇన్ ద మేకింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద లా. ఈ చట్టాన్ని అమలుపరచడంలో మరియు చట్టాన్ని తయారు చేయడంలో ఈ జుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది ఎన్నో రకాలుగా ఇంటర్ఫియర్ అవుతూ ఉంటుంది. అట్లానే మీరు తిప్పికొట్టకూడదు. అండ్ ఆర్టికల్ 13 గివ్స్, ఏమిస్తుంది అంటే జుడిషియరీ అంటే ఇవాళ న్యాయ వ్యవస్థకు ఆర్టికల్ 13 ఏమిస్తుంది అంటే జుడిషియరీ ద పవర్ టు స్ట్రైక్ డౌన్ లాస్. అంటే లెజిస్లేషన్ చేసినటువంటి చట్టాలను కొట్టిపడేసే అటువంటి హక్కు ఎవరిస్తున్నారు అంటే ఆర్టికల్ 13 జుడిషియరీకి, న్యాయ వ్యవస్థకి ఇస్తుంది. దట్ ఆర్ వయలేటింగ్ ఫండమెంటల్ రైట్స్. మరి ఎలాంటి చట్టాలను కొట్టివేస్తుంది జుడిషియరీ, న్యాయ వ్యవస్థ అంటే దట్ ఆర్ వయలేటింగ్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులకు భంగన జరిగినప్పుడు అలాంటి చట్టాలని కొట్టివేసే హక్కు ఈ యొక్క న్యాయ వ్యవస్థకి ఎవరు ఇస్తున్నారు అంటే ఆర్టికల్ 13 అనేది ఇస్తుంది. అంటే ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్స్ 32 అండ్ 226. మరి ఈ ఆర్టికల్స్ ఏమిస్తున్నాయి? గివ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ హైకోర్ట్స్ రెస్పెక్టివ్లీ అన్నాడా. ఇదే ఇప్పుడు చూడండి, ఆర్టికల్ 32 ఎవరికి సంబంధించింది? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 226 ఎవరికి సంబంధించింది? హైకోర్ట్స్కి సంబంధించింది. సో ఆర్టికల్ 32 అండ్ 226 ఏమి ఇస్తున్నాయంట? ద పవర్, ఈ అధికారాన్ని ఇస్తున్నాయి. ఏమి అధికారం? టు ఇష్యూ రిట్స్. రిట్స్ అంటే ఏంటి? ఒక రకమైనటువంటి ఇప్పుడు రిట్ పిటిషన్ అంటూ ఉంటారు కదా కోర్టులలో, కోర్టులో కేసు వేయడం అన్నట్టు ఇండైరెక్ట్గా. టు ఇష్యూ రిట్స్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్, టు ఇష్యూ రిట్స్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ బియాండ్. ప్రాథమిక హక్కులను అమలుపరచడంలో ఈ యొక్క సుప్రీం కోర్ట్స్కి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్ట్స్కి రిట్ పిటిషన్ వేసేటువంటి హక్కు
ఎవరు కల్పిస్తున్నారు అంటే ఆర్టికల్ 32 అండ్ 226 అనేది ఇస్తుంది. ఇవేటిని కాపాడడానికి ఎన్ఫోర్సింగ్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, ఈ ప్రాథమిక హక్కులను అమలుపరచడంలో అంతకు మించి ఇంకా వాటికి ఎలాంటి భంగన జరిగినప్పుడు కూడా వాటిని కాపాడేటువంటి హక్కు ఈ యొక్క సుప్రీంకోర్టుకి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులకు ఎవరు ఈ యొక్క హక్కు కల్పిస్తున్నారు అంటే ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 ఇన్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క హక్కులను కల్పిస్తుంది. కాబట్టి ఇవాళ జగదీప్ ధన్కర్ చేసినటువంటి వ్యాఖ్యలు దే ఆర్ నాట్ వారెంటెడ్, దే ఆర్ అన్వారెంటెడ్, అవి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అని ఇండైరెక్ట్గా రైటర్ చెప్తున్నాడు. క్లియర్. అండ్ ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్, ఇక్కడ ద నోషన్ అంటే అర్థమైంది ద మెయిన్ ఇంటెన్షన్, ఇక్కడ ఉన్నటువంటి తలంపు, దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం, ఇది సబ్జెక్ట్గా తీసుకుంటాం. ద నోషన్ దాట్ ద జ్యుడిషియరీ ఈజ్ సబ్సర్వియంట్, ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ సబ్సర్వియంట్ అంటే అర్థమైంది దానికి లోబడి. ఇగో దీని మీద కొంచెం క్లారిటీగా, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. మీరు వినే ఉంటారు, మ్యూజిక్ ఈజ్ సబ్సర్వియంట్ టు డాన్స్ అండ్ డాన్స్ ఈజ్ సబ్సర్వియంట్ టు మ్యూజిక్. అంటే మ్యూజిక్కి లోబడి మనం డ్యాన్స్ చేయాలి, డ్యాన్స్ అనేది మ్యూజిక్ ఆధారంగా కంపోజ్ చేయబడుతుంది. అంటే ఒకరికి ఒకరు లోబడి ఉంటారు అని చెప్పడాన్ని ఏమంటాం అంటే సబ్సర్వియంట్. అంటే ఈ పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఒకసారి చూడండి. ఇప్పుడు సర్వ్ అంటే అర్థం ఏంటి? సేవ చేయడం. సర్వ్ అంటే అర్థం ఏంటి? హెల్ప్, సేవ చేయడం. నీట్గా రాయండి కాస్త. ఓకే. సర్వ్ అంటే అర్థం ఏంటి? హెల్ప్, సేవ చేయడం. ఓకేనా? ఇప్పుడు చూడండి, సబ్ సర్వియంట్ అంటే అర్థం ఏంటి? సబ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సబ్? సబ్ మీన్స్ అండర్. సబ్ మీన్స్ అండర్ అంటే వారికి లోబడి సేవ చేయడం, వారికి లోబడి సాయం చేయడాన్ని ఏమంటారు అంటే సబ్సర్వియంట్. ఇది కాస్త కొన్ని సందర్భాల్లో నెగిటివ్ కాంటెక్స్ట్లో కూడా తీసుకుంటారు. సబ్సర్వియంట్ అంటే బూట్ లిక్కింగ్, సర్వాల్, బేస్, ఇలా నీచమైనటువంటి పనులు చేయడాన్ని కూడా సబ్సర్వియంట్ అంటాం. అంటే వారికి లోబడి సేవ చేయడం, మరి అంత కరెక్ట్ కాదు, సేవ చేయాలి కానీ వారికి చెప్పులు తీసుకొచ్చి చెప్పులు వేయడం కూడా సబ్సర్వియంట్ కిందకి వస్తూ ఉంటుంది. ఇట్లా బూట్ లిక్కింగ్ అంటాం కదా, అట్లా తీసుకోవచ్చు మనం. సో కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు ఇండైరెక్ట్గా, దానికి లోబడి ఉండాలి. ద జ్యుడిషియరీ సబ్సర్వియంట్ టు లెజిస్లేచర్ ఈజ్ అవుట్ ఆఫ్ లైన్. చూసారా ఎంత ఇంపార్టెంట్ లైన్ ఇది. ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ ఏంటి? ద నోషన్. నోషన్ అంటే కొటేషన్, ఈ యొక్క విధానం. ద నోషన్ ఈజ్ వర్బ్ చూడండి, ఇది వర్బ్. ద నోషన్ ఈజ్ అవుట్ ఆఫ్ లైన్. అవుట్ ఆఫ్ లైన్ అంటే అర్థం ఏంటి? దట్ ఈస్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, దట్ ఈస్ అవుట్ ఆఫ్ క్లారిటీ, అవుట్ ఆఫ్ లైన్ విత్ ద కాన్స్టిట్యూషనల్ స్కీమ్. మన భారత రాజ్యాంగ పథకం ప్రకారంగా అది కరెక్ట్ కాదు, ఈ నోషన్ కరెక్ట్ కాదు. ఏ నోషన్? ఇగో మధ్యలో ఇచ్చాడు, దట్ అన్నాడు కదా, ఇది రిలేటివ్ ప్రొనౌన్ లేదా కంజంక్షన్గా తీసుకోవచ్చు. ఇప్పుడు దట్ అంటే దీన్ని కంజంక్షన్గా తీసుకోవచ్చు, లేదా దీన్ని సపోర్ట్ చేస్తుంది. దట్ ఏంటంటే ద జ్యుడిషియరీ, ఈ న్యాయ వ్యవస్థ ఈజ్ సబ్సర్వియంట్ అంటే దానికి లోబడి పనిచేయాలి. దేనికి లోబడి పనిచేయాలి? టు లెజిస్లేచర్. ఇప్పుడు న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థకు లోబడి పనిచేయాలని ఒక విధానం ఏదైతే ఉందో ఈజ్ అవుట్ ఆఫ్ లైన్ విత్ ద కాన్స్టిట్యూషనల్ స్కీమ్. మన భారత రాజ్యాంగంలో ఈ విధంగా ఎక్కడా లేదు అని రైటర్ చెప్తున్నాడు. ఇది ఇన్ఫ్యాక్ట్ మరి వాస్తవంగా తీసుకుంటే ఇన్ఫ్యాక్ట్ ద జ్యుడిషియరీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇన్సులేట్. ద జ్యుడిషియరీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇన్సులేట్ అంటే ప్రొటెక్ట్ అన్నట్టు. ఇన్సులేషన్ వేరే అంటాం కదా, ఇన్సులేట్ ద రూల్ ఆఫ్ లా, ఈ చట్టాన్ని అమలుపరచడము ఫ్రమ్ ద ప్రెషర్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్, ప్రజా ఒపీనియన్ ప్రకారంగా దానికి రక్షణ కల్పించడమే జ్యుడిషియరీ యొక్క ప్రాథమిక కర్తవ్యం. అదే ఇప్పుడు చేస్తుంది అంటాడు రైటర్. దట్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేచర్ రీప్రజెంట్. ఓకేనా? ఏ ప్రజా, ఇప్పుడు వక్ఫ్ బిల్ విషయంలో ఇది పెద్ద ఎత్తున రచ్చకు ఇడిచింది అన్నట్టు. సో ముస్లిం కమ్యూనిటీ ఏమంటుంది, అందులో తప్పులు ఉన్నాయి, మేము యాక్సెప్ట్ చేయమంటుంది. అంటే ఆ ప్రజల యొక్క ఒపీనియన్ ప్రెషర్ దృష్ట్యా సుప్రీంకోర్టు కలగజేసుకొని కొన్ని స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. అవి తప్పు అని ఇప్పుడు వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు నువ్వు లెజిస్లోకి రావద్దు అని జగదీప్ ధన్కర్ అంటున్నాడు. సుప్రీంకోర్టు ఏమంటుంది? ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా నేను ఇంటర్ఫియర్ అవుతానని సుప్రీంకోర్టు అంటుంది. అది దాని యొక్క మ్యాటర్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఇన్ దిస్ కాన్స్ట్రక్టివ్ ఫ్రిక్షన్. సో రైటర్ ఏమంటున్నాడు? ఇట్ ఈస్ ఇన్ దిస్ కాన్స్ట్రక్టివ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అంటే కూడా ఫైట్, గొడవ ఏర్పడింది బిట్వీన్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద స్టేట్, ఈ దేశం యొక్క వివిధ సంస్థలు, దట్ సొసైటీ కెన్ అచీవ్ స్టెబిలిటీ ఇన్ గవర్నెన్స్. అయినా ఈ పాలనలో వాళ్ళు ఆ యొక్క స్టెబిలిటీ అనేది అవసరము.
ద ఆర్గ్యుమెంట్, ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే దట్ లెజిస్లేచర్స్ కెన్ పాస్ ఎనీ లా ఆన్ ద బేసిస్ ఆఫ్ మెజారిటీ ఈజ్ అ మెజారిటేరియన్ ఆర్గ్యుమెంట్. సో ఇది ఒక మెజారిటేరియన్ ఆర్గ్యుమెంట్ కిందికి వస్తుంది తప్ప, మెజారిటీగా అందరూ దానికి మద్దతు తెలిపారు ఆ చట్టం తీసుకొస్తున్నా అంటే అది కరెక్ట్ కాదు. ఇది మెజారిటేరియన్ ఆర్గ్యుమెంట్ కిందికి వస్తుంది తప్ప ఒక ప్రాపర్ లెజిస్లేషన్ మాత్రం రూపుదాల్చదు అంటే రైటర్ యొక్క ఉద్దేశం. ద ఆర్గ్యుమెంట్ ఇవి చూడండి, బట్ సబ్జెక్ట్ రైట్ నౌ ది ఆర్గ్యుమెంట్. ఇక్కడ వాదన ఏంటంటే ద ఆర్గ్యుమెంట్ ఈస్, ఇగో ఇది వర్బ్, ద ఆర్గ్యుమెంట్ ఈస్ అ మెజారిటేరియన్ ఆర్గ్యుమెంట్. ఇది ఏ ఆర్గ్యుమెంట్ అంటే మధ్యలో ఇచ్చాడు దాట్ ఏమిటి అంటే లెజిస్లేచర్స్, ఈ శాసన వ్యవస్థలు కెన్ పాస్ ఎనీ లా ఆన్ ద బేసిస్ ఆఫ్ మెజారిటీ. ఇవాళ మెజారిటీ ఉంది అని మీరు ఏ చట్టాన్ని పట్టుకొస్తే ఆ చట్టాన్ని మేము అప్రూవ్ చేస్తాం అనేది కరెక్ట్ కాదు. ఇది మెజారిటేరియన్ ఆర్గ్యుమెంట్ అవుతుంది తప్ప ఇది నిజంగా లెజిస్లేషన్గా మాత్రం రూపుదాల్చదు. ఇవాళ వక్ఫ్ బిల్లులో అదే జరిగింది అని రైటర్ యొక్క ఉద్దేశం. సో ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం కూడా చదివాము. సెకండ్ పారాగ్రాఫ్ ఈస్ ఫర్ యువర్ హోంవర్క్. సో ప్లీజ్ టేక్ ఎ స్క్రీన్ షాట్, దెన్ యూ నీడ్ టు పుట్ యువర్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకేనా? సో ఇది ఇవాళ చదివినటువంటి టోటల్ క్లారిటీ. హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ఈ విధంగా మీరు ప్రతిరోజు చదవడం వల్ల మంచి క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ పైన పట్టు మీరు సాధిస్తారు. ఎలాంటి ఎగ్జామ్ రాసినా కూడా ఐబీపీఎస్ రాయండి, ఎస్బీఐ రాయండి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ లాంటి ఎగ్జామ్స్ మీరు ఏది రాసినా కూడా మంచి క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. తద్వారా మీరు ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలరు. వెంటనే విదిన్ 3 to ఐఎమ్ నాట్ సేయింగ్ 3 ఆల్సో 2 to 3 monthsలో ఇంగ్లీష్ క్లియర్ అయిపోద్ది ఎలాంటి స్టూడెంట్ అయినా కూడా ఇలా చదివితే. ఓకేనా? సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.